జరుగుతున్నటువంటి పరిణామాలు స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి శరవేగంగా అడుగులు పడతా ఉన్నాయి. తర్వాత అక్కడ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో అక్కడ ఏది గచ్చిబౌలిలో ఈ నిర్మాణం చేపట్టాలి, తర్వాత దీనికి సంబంధించి అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది, ముఖ్యమంత్రి కూడా. ఇది ఒక మంచి పరిణామం. అయితే మరోవైపు అక్కడ నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఏపీలో కానీ తెలంగాణలో చాలా చోట్ల ఘనంగా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ ప్రధాని కావాలని చెప్పేసి కోరుకున్నాడు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాల్సిన అవసరము అక్కడ ఏపీ ప్రజలు కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలకు కానీ ఉంది అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. ఇక ఇదొక వైపు ఉంటే, ఇక తర్వాత నిన్న 34 మందిని ఇక్కడ ఏది నామినేటెడ్ పోస్టులు కార్పొరేషన్ పదవులు కార్పొరేషన్ చైర్మన్ల పదవులు ఇస్తూ 37 మందికి ఉండే 34 మందికి అయితే కన్ఫర్మ్ చేసిండు, జీవో పాస్ చేసి. అయితే ఇది ఉండే తర్వాత ఇప్పుడు 34 మందికి, తర్వాత ఇంకొకటి ఎక్స్ట్రా ఒక దాంట్లో ఇద్దరికి ఇచ్చిండ్రు, అది 35 మందికి అయింది. ఈ 35 మందికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు, తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు చాలా మంది ఉన్నారు. ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికి కూడా మేము సంతృప్తి పరిచే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇంకో 15 నుంచి 20 కార్పొరేషన్ చైర్మన్ల పోస్టులు కూడా ఖాళీ ఉన్నట్టుగా చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇంతవరకు బాగానే ఉన్నది. కానీ మరోవైపు ఇక్కడ డిఎస్సి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో డిఎస్సి అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. వాళ్ళని తీసుకుపోయి అక్కడ ఏది గోషమహల్ స్టేడియంలో తీసుకుపోయి అమ్మాయిలను కూడా చూడకుండా రకరకాలుగా వాళ్ళని హింసిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం చేస్తున్నటువంటి పని ఇది కరెక్ట్ కాదు. మనం పదే చెప్తా ఉన్నాం. ఎందుకనంటే అసలు యాక్చువల్గా అంటే చాలా మంది అంటుంటారు టికెట్ సపోర్ట్ చేస్తారు ప్రభుత్వం అంటే, తప్పు చేస్తే తప్పు, ఒప్పు చేస్తే ఒప్పు. 100% విద్యాశాఖ ఏదైతే నిర్ణయం తీసుకున్నదో, విద్యాశాఖ తీసుకున్నటువంటి నిర్ణయం బుర్రా వెంకటేశం కానీ తర్వాత కనీసం ఒక్కసారి కూడా వచ్చి మరి ముందర మాట్లాడతలేడు ఈ మనుషులు. మరి ఏం చేస్తున్నట్టు, మరి గడ్డి వీక్తున్నారా, ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు ఆఫీసర్లు కానీ. అభ్యర్థులతో మాట్లాడండి, వాళ్ళ బాధలు తెలుస్తాయి. ఒక్కసారి వాళ్ళు మేము ఒక్కసారి మాకు అవకాశం వచ్చింది, కొంచెం ఎక్కువ ఎన్నో పోస్టులు వచ్చినాయి, ఆ పోస్టులు వచ్చిన దానికి మేము చదువుకుంటామని చెప్పేసి పదే బాధపడతా ఉంటే కనీసం వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వం నిర్ణయం కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్ణయం కానీ ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇష్టం వచ్చినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఏంటండి ప్రజాస్వామ్యంలో, తర్వాత ఇక్కడ రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఏంది అది ఫైట్ చేస్తూ ఉంటే వాళ్ళని తీసుకుపోయి గోషమహల్ స్టేడియంలో గత ప్రభుత్వం మీద అదే చేసి మరి ఇప్పుడు కూడా అట్లా చేస్తే ఎట్లా అనుకోవాలి? ఇది నేనేమంటున్నానంటే ప్రభుత్వానికి మాయను మచ్చగా మిగిలిపోతుంది. ఇది కొంతమంది చేస్తున్నటువంటి కుట్ర. ఆ కుట్రలో ప్రభుత్వం కూడా భాగం అయిపోయి వాళ్ళు చేస్తున్న దాన్ని సమర్థిస్తే, కొంతమంది ఆఫీసర్లు చేస్తున్నటువంటి ఈ నిర్వాకాన్ని సమర్థిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. మనం పదే చెప్తా ఉన్నాం. చెప్పినా కానీ ప్రభుత్వం కనీసం పెడజేవన పెడుతూ మరి డిఎస్సి ఆటోమేటిక్గా మేము ఏది షెడ్యూల్ ప్రకటించేసామని చెప్పి చెప్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో షెడ్యూల్ ప్రకటించడం కాదు, ఆ డిఎస్సి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. 100% పోస్ట్ పోన్ చేయాల్సినటువంటి అవసరం 1000% ఉన్నది. అక్కడ గ్రూప్ 2 అభ్యర్థులకు సంబంధించి కూడా మాట్లాడండి, తర్వాత ఇక్కడ డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి 100% మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఉట్టిగానే ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకుంటే కాదు. అంటే ముఖ్యమంత్రి గారు అంటే అసలు యాక్చువల్గా సానుకూలంగా ఉన్నారు. అంటే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగుల ద్వారానే తర్వాత నిరుద్యోగుల కోపంతో గత ప్రభుత్వం కూలిపోయింది. మరి కాబట్టి వాళ్ళకు మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఒక మంచి పరిణామం అది. అయితే ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడంతో పాటు పోస్టులు కూడా పెంచిండ్రు. కొన్ని ఇప్పుడు 5089 పోస్టులు ఉంటే డిఎస్సిలో 11,000 చిల్లర పోస్టులు పెంచేసిండ్రు, సంతోషం. కానీ జస్ట్ పోస్ట్ పోన్ చేస్తే ఏమవుతుందండి? 4 రోజులు లేటు నిర్వహిస్తే ఏమవుతుంది? డిఎస్సి కానీ ఇక్కడ ఏది టీజీపీఎస్సీ చైర్మన్ ఆయన ఎవరు మహేందర్ రెడ్డి వచ్చి మాట్లాడతలేడు. తర్వాత ఇక్కడ డిఎస్సికి సంబంధించి విద్యాశాఖ నుంచి ఆయన బుర్రా వెంకటేశం కానీ తర్వాత ఇంకో ఉన్నటువంటి అధికారులు కానీ మాట్లాడతలేరు. మాట్లాడకుండా ఇట్లా ఎంతమందిని ఇట్లా మొత్తం కూడా ఆవేదన గురి చేస్తారు? అంటే ఇచ్చినటువంటి పోస్టులు కూడా మీరు డేట్లు పెంచితే ఏమవుతుంది? దీని గురించి కనీసం 100% ప్రభుత్వం స్పందించాలి. ఇప్పటికైనా కానీ వాళ్ళు ఎందుకంటే రాత్రిపూట నిన్న అక్కడ గోషమహల్ స్టేడియంలో వాళ్ళని అరెస్ట్ చేసుకుంటా తర్వాత రకరకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. నేను ఏమంటున్నానంటే బీఆర్ఎస్ వాళ్ళకి ఎవరైతే మీరు అనుకుంటున్నారో ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. మీకు అంటే మంచి సూచన చేస్తూ ఉంటే కనీసం మరి ప్రభుత్వం పట్టించుకుంటలేదా లేకపోతే ఇక్కడ అధికారులు మ్యానిపులేట్ చేస్తున్నారో తెలియలేదు. కానీ 100% అది కరెక్ట్ కాదు. 100% అక్కడ డిఎస్సి బాధితుల కోసం తర్వాత ఇక్కడ నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వం నిలవాల్సినటువంటి అవసరం బాధ్యత 100% ఉన్నది. కనీసం చదువుకోవడానికి సమయం ఇవ్వండి. లెటర్ రాసిండు యాజ్ ఎమ్మెల్సీగా తీర్మాన్ మల్లన్న గారు కూడా లెటర్ రాసిండ్రు. అదే ఏది కొంచెం పోస్ట్ పోన్ చేస్తే ఏమవుతుంది? మీకు 4 రోజులు లేట్ అవుతుంది. వాళ్ళే అడుగుతున్నారు కదా నిరుద్యోగులు.
అంతమంది అడుగుతుంటే ఒక పోస్ట్ కూడా పెట్టినాం మనం. పోస్ట్ పెడితే కూడా 80% మంది పోస్ట్ పోన్ చేయమని చెప్తా ఉంటే మినిమం దాని గురించి పట్టించుకోకుండా ఈ అధికారుల కొంతమంది టీఆర్ఎస్ కు బీఆర్ఎస్ కు గత ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతా ఉన్నారు. అది మీరు ఒకవేళ నిజంగా అది గమనించకపోతే 1000% ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. కాబట్టి ఇది ఆలోచించుకుంటే మంచిగా ఉంటుంది. సరే, వార్తలలోకి వెళ్దాం. చాలా వార్తలు ఉన్నాయి, ఇక మనం వార్తలలోకి వెళ్దాం. వెలుగు దినపత్రిక ఒకసారి చూద్దాం. ముంబై ఆగమాగం, కుండపోతతో అతలాకుతలం. ముంబైని భారీ వర్షం ముంచెత్తింది. సిటీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు వర్షం దంచికొట్టింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. రైల్వే ట్రాక్లపై నిలిచిపోయిన నీటిని భారీ మోటార్ల సాయంతో తోడేస్తున్నారు. సిటీ బస్సులు నిలిచిపోయాయి. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ముంబైలో ఒక్క రోజులోనే 16.27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బాగా వాన కొడుతుందంటే అక్కడ ఉత్తర భారతదేశంలో బాగా దంచి కొడతా ఉంది. ఇక్కడనేమో దక్షిణ భారతదేశంలో పరిస్థితి అక్కడ ఉన్నది. ఇక్కడ దక్షిణ భారతదేశంలోనేమో ఇక్కడ వాన రాక మళ్ళీ ఇక పంటలు కూడా కనీసం ఏం చేయాలని అర్థం కాని పరిస్థితులు ఉంది. మొలక ఎత్తలేమంట. అవన్నీ పోతుంటే సగం సగం వచ్చే చెరువులు సగం నిండాల్సింది. వాతావరణ శాఖ ఏం చెప్పింది, మంచిగా బాగా వానలు కొడతాయి, బాగా వానలు కొడతాయంటే నిజంగానే కొడతాయని అందరూ అనుకున్నారు. కాకపోతే మరి చిత్తుపొత్తి వేస్తున్నా వాళ్ళు నిజంగా ఏం వేస్తారో తెలుస్తలేదు. చిత్తుపొత్తి చిత్తేస్తే వాన కొడితే బొత్తు పడితే వాన కొట్టదు అన్నట్టుగా. అట్లా కాకుండా మరి కరెక్ట్గా చూస్తే మంచిగా ఉంటుంది. కాకపోతే అంటే ఇప్పుడు మనం వాతావరణాన్ని మనము ఎట్లా మార్చలేము కానీ, కాకపోతే ఏంటంటే దురదృష్టవశాత్తు మనకు ఇక్కడ కూడా దక్షిణ భారతదేశంలో కూడా వర్షాలు కొడితే బాగుంటుండే. ఇక జిల్లా యూనిట్గా డెవలప్మెంట్, స్థానిక అవసరాలకు తగ్గట్టు నిధులు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. అనుకూలతను బట్టి ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాటు. ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ల నుంచి ప్రతిపాదనల సేకరణ. డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం స్పెషల్ యాక్షన్ ప్లాన్. ప్రభుత్వ పెద్దల జిల్లాలకే అభివృద్ధి పరిమితమవుతుందన్న విమర్శ రాకుండా చర్యలు తీసుకుంటా ఉంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. ఇక జిల్లాలో స్థానిక అవసరాలకు తగ్గట్టుగా అభివృద్ధి పనులు చేపట్టాలని, నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మంచి ముచ్చటేది. ఏ జిల్లాకు ఆ జిల్లాను యూనిట్ గా తీసుకొని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టనుంది. అంతకుముందు బీఆర్ఎస్ సర్కార్ల సిద్దిపేట, గజ్వేలు, సిరిసిల్ల ఆ నియోజకవర్గాలు పక్కన వేములవాడ గుర్తురాదు, ఇది గుర్తురాదు. ఏ జిల్లాకు ఆ జిల్లాను యూనిట్ గా తీసుకునే డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టనుంది. ఆ అనుకూలతలను బట్టి ప్రాజెక్టులు, పరిశ్రమలు, విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలనుకుంటుంది. ఇందుకోసం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ల నుంచి ప్రపోజల్ తీసుకోనుంది. ఫలితంగా ఆయా ప్రాంత ప్రజల డిమాండ్లు, అవసరాలు తీరుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అదే సమయంలో రాష్ట్రం అంతా సమాంతరంగా అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నది. పేరుకే జిల్లాలు, సవలతులు లేవు. ఎందుకంటే పాత జిల్లాలు ఏర్పాటు చేసిండు కాక. పాత జిల్లాలు ఏర్పాటు, పాత జిల్లాలు 10 జిల్లాలు ఉంటే దానికి 23 జిల్లాలు కలిపిండు. 33 జిల్లాలు, 33 జిల్లాలు 6 నెంబర్ వచ్చింది. 6 నెంబర్ వచ్చింది, మంచిగా ఉన్నది. కానీ ఇట్లా అయిపోయింది కథ. ఏమైందంటే అసలు యాక్చువల్గా జిల్లాలు ఏర్పాటు చేసిండు. ఆడ జిల్లాల కలెక్టరేట్లు మాత్రం కొన్ని ప్రారంభించేసిండు, మ్యాక్సిమం ప్రారంభించిండు. ఈ కలెక్టరేట్లు ప్రారంభిస్తే మరి జిల్లాలు అయిపోతే మొత్తం సవలతులు అవన్నీ కలిపియాలన్నా వద్దా అంటే దాని గురించి పట్టించుకోలేదు కాక. కాకపోతే అంటే దానివల్ల నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి తర్వాత ఇంకొకటి ఏంటంటే ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గాలే అభివృద్ధి చెందుతున్నాయి, ఆ జిల్లాలకి ప్రాధాన్యం ఇస్తున్నారు అనేటువంటి విమర్శలు రాకుండా, తర్వాత గత కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి తప్పును మళ్ళీ చేయకుండా అక్కడ కేసీఆర్ అంటే అధికారంలో ఉన్నప్పుడు అక్కడ సిద్దిపేట కానీ, తర్వాత సిరిసిల్ల కానీ, గజ్వేల్ కానీ, ఈ 3 నియోజకవర్గాలకే పూర్తి స్థాయిలో బడ్జెట్లు కేటాయించారు. 1000 కోట్ల రూపాయలు వాళ్ళకి కేటాయిస్తే కనీసం మరి మునుగోడుకు కానీ ఇంకొన్ని నియోజకవర్గాలకు 2000 కోట్లు వాళ్ళకి కేటాయిస్తే 2 కోట్లు కూడా కేటాయించలేనటువంటి విమర్శలు వచ్చినాయి. కాబట్టి అట్లా అసమానతలు రాకుండా ఉండాలని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇది ఒక మంచి పరిణామం. నిజంగా కూడా ఇట్లా చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అన్ని జిల్లాలకు సమమైనటువంటి ప్రాధాన్యం ఇస్తే తర్వాత ఒకరికి హెచ్చుతగ్గులు అనేటువంటివి రావు. తర్వాత ఇంకోటి ఏంటంటే హైదరాబాద్కి ఫ్లోటింగ్ మొత్తం కూడా పెరిగిపోతూ ఉంది. ఈ హైదరాబాద్ ఫ్లోటింగ్ అంతా కూడా తగ్గించాలంటే ఆయా జిల్లా కేంద్రాలను కొంచెం అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్లోటింగ్ మొత్తం కూడా ఎక్కువ రాకుండా ఉంటుంది. ఉండడంతో ఏమవుతుందంటే అక్కడ కూడా అభివృద్ధి జరుగుతుంది, అక్కడ కూడా అవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంటా ఉంది వీళ్ళందరితో మాట్లాడి. ఇక ప్రత్యేక యాక్షన్ ప్లాన్తో ముందుకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి జిల్లాలకు, నియోజకవర్గాలకు అవసరమైన డెవలప్మెంట్ కార్యక్రమాల కోసం సాధారణంగా సీఎంకు వినతి పత్రాలు ఇస్తూ ఉంటారు. ఒకే జిల్లాలో ఒకే అంశానికి సంబంధించి మంత్రి, ఎమ్మెల్యే, స్థానిక లీడర్లు విన్నవించుకోవడం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అయితే జిల్లాల వారీగా ఆయా ప్రాంతాల్లో ఏం చేయాలనే దానిపై ఒక ప్లాన్ను ముందే తీసుకుంటే ఎలా ఉంటుందని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీసినట్లు తెలిసిందంట. కాబట్టి ఇది మంచి పరిణామం. ఇది
అన్ని జిల్లాలకు సమాంతరంగా అభివృద్ధి ఫలాలు. సీఎం జిల్లాలో, డిప్యూటీ సీఎం జిల్లాలో ఫలానా మంత్రి ఇలాకాలో మాత్రమే అభివృద్ధి జరిగిందన్న విమర్శ రాకుండా అన్ని జిల్లాల్లో డెవలప్మెంట్ కనిపించేలా కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నది. చాలా మంచి ముచ్చట. గత ప్రభుత్వంలో కేవలం సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలకే ఎక్కువ నిధులు వెళ్ళాయనే విమర్శ జనంలో ఉన్నది. ఇప్పుడు అన్ని జిల్లాలకు సమాంతరంగా అభివృద్ధి ఫలాలు అందేలా ప్లాన్ రెడీ చేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. మంచి పరిణామం. ఇక నిధులకు డోకా లేకుండా పక్కా ప్లాన్తో వెళ్తే జిల్లా యూనిట్గా చేపట్టే డెవలప్మెంట్ కార్యక్రమాలకు నిధుల డోకా లేకుండా ఉండదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అప్పటికప్పుడు జిల్లాలకు వెళ్ళినప్పుడు సీఎం హామీలు ఇవ్వడం లేదా స్థానిక ఎమ్మెల్యే ఏదైనా కోరితే దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వంటివి జరుగుతుంటాయి. అయితే దానికి కావాల్సిన నిధులను స్పెషల్ ఫండ్స్ కింద ఇవ్వాల్సి ఉంటుంది, లేదంటే ఇంకో ఫైనాన్షియల్ ఇయర్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. దీనికి బదులు ముందే ఒక ప్రణాళిక రెడీ చేసుకుంటే బడ్జెట్లో నిధులను కేటాయించుకునేందుకు అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇక ప్రభుత్వం ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఫండ్ కేటాయిస్తుంది. అయితే ఏడాదికి 5 కోట్ల రూపాయల చొప్పున గత ప్రభుత్వం పద్దు చూపింది. అయితే ఈ నిధులకు తోడు జిల్లాల అభివృద్ధికి ప్రత్యేకంగా మరిన్ని నిధులు ఇస్తే ఎలా ఉంటుందనే దానిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లుగా సమాచారం అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. 100% ఇది మంచి నిర్ణయం. 100% ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. మీకు అందరికీ తెలిసిందే, సీఎం మన పాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ జిల్లా పర్యటనకైనా పోతే ఈయన జడ్పీ చైర్పర్సన్ ఎమ్మెల్యే వస్తే గివే నాన్న పో రేపే అయిపోతుంది పో కుర్చేసుకుని మూడింతల పెళ్లికి పోయిండు. అక్కడ ఏది పెద్ద లక్షపురం పోయిండు, తర్వాత ఇక్కడ ఏది కేశవరం పోయిండు. పోయినప్పుడు ఆ ఊర్ల నుంచి పాము దిగువాలి రోడ్డు, అది ప్లాన్ ఆయన ప్లాన్ అది. అటు నుంచి పోతుంటే సార్ అది 5 కోట్ల రూపాయలు కావాలా సార్, ఇట్లా ఈ రోడ్ చేసుకోవాలి. 5 కోట్లు ఎందుకు 20 కోట్లు తీసుకోవాలి. అసలు ఎంత మంచోడు ఉన్నాడు నాయన కేసీఆర్. అసలు ఇటువంటి మనిషి దేవుడు అసలు మనిషి అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కాకపోతే ఏంటంటే 20 కోట్లు అన్నట్టు 20 రూపాయలు కూడా ఇవ్వకుండా కథం చేసి పడేసిండు. ఇప్పుడు ఏది మూడింతలపల్లి మండలం ఉన్నది కదా, మూడింతలపల్లి మండలం కూడా చేసిండు. మండలం చేసినాక అక్కడ పెద్దలక్ష్మపురం అనే ఊరు ఉంటుంది. ఆ ఊర్లో 650 ఎకరాలకు సంబంధించి నక్ష లేదు, కథ లేదు, అసలు ఏమున్నాయో భూములు ఏమో అర్థం కాదు. వాళ్ళకి ఇప్పటి వరకు రైతు బంధు, రైతు బీమా ఏది కూడా పరిస్థితి లేదు. దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అంటే అటువంటివి జరగకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే 100% మంచిదే. స్కిల్ యూనివర్సిటీని స్పీడప్ చేయండి. ఈ నెల 23లోగా ప్రతిపాదనలు పంపించండి. సీఎం రేవంత్ పరిశీలించి 24 గంటల్లో నిర్ణయం తీసుకుంటాం. ప్రైవేటు భాగస్వామ్యంతోనా ప్రభుత్వ నిర్వహణలోనేనా ఆలోచించండి. ఐఎస్బి తరహాలో తాత్కాలిక బోర్డు ఏర్పాటు, అధికారులు పారిశ్రామికవేత్తలతో సీఎం రివ్యూ, పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. స్కిల్ యూనివర్సిటీకి ఒక్క రోజులో నిన్న ఒక్కటే రోజు మొత్తం పోయేసి ధనాదన్ ఇట్లా నిర్ణయాలు తీసుకున్నారంట. సంతోషం. నిజంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు మంచి చేసే ఏ నిర్ణయం అయినా కానీ 100% స్వాగతిస్తారు. కాకపోతే ఏంటంటే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే మాత్రం కరెక్ట్ కాదు. ఇక రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు పనులు స్పీడప్ చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నెలాఖరున జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు ముందే జూలై 23లోగా స్కిల్ యూనివర్సిటీపై స్పష్టమైన ప్రతిపాదనతో రిపోర్టు సమర్పించాలని పరిశ్రమల శాఖ, విద్యాశాఖ అధికారులతో పాటు పారిశ్రామిక రంగ ప్రముఖులకు సూచించారు. వాటిని పరిశీలించి 24 గంటల్లో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నం గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా లో పారిశ్రామిక రంగ ప్రముఖులతో సీఎం స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీపై సమావేశమై నిన్న అక్కడ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, తర్వాత ఇక్కడ బుర్రా వెంకటేశం ఉన్నాడు. బుర్రా వెంకటేశం వీడికి వస్తున్నావు కానీ ఏమైందా మరి అది చూడొచ్చు కదా. మరి ఐఏఎస్ అధికారి అయ్యండి మరి చూడలేదు. ఎందుకంటే గత ప్రభుత్వానికి వత్తాది వలుపుతో ఉన్నారు. మీకు అర్థమైతలేదు. లాస్ట్కి వస్తే నీళ్ళు వస్తాయి, చాలా డేంజర్ అవుతుంది. మీకు అర్థమైతలేదు. ఇప్పుడు ఏంటంటే కావాలని నిర్ణయం తీసుకుంటే ఏందండి, పోస్ట్ పోన్ చేస్తే పోయేది ఏముంటుంది? పోస్ట్ పోన్ చేయమని అడుగుతారు వాళ్ళు. పాపం చాప మంచిగానే ఉంటుంది, నీళ్ళ చదక తెలియదు. ఇక టెర్రరిస్టుల దాడిలో 5 జవాన్లు మృతి. జమ్మూ కాశ్మీర్లో ఆర్మీ కాన్వాయ్పై టెర్రరిస్టులు దాడి చేశారు. ఈ ఘటనలో 5 జవాన్లు చనిపోయారు, మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. కతువా జిల్లాలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ దాడి జరిగిందట. ఈ దుర్మార్గులు. రష్యా చేరిన మోదీ 2 రోజుల పర్యటన కోసం ప్రధాని మోదీ రష్యా చేరుకున్నారు. సోమవారం మాస్కో ఎయిర్పోర్ట్ లో దిగిన ఆయనకు అసాదర స్వాగతం లభించింది. మంగళవారం మీరు దేశాధినేతలు 22వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. నిన్న రష్యా ఇక్కడ ఇది జరుగుతా ఉంది. అక్కడనేమో అక్కడ ఏది దాని పేరు ఏంది, ఇజ్రాయెల్ కాదు ఇది దేని మీద ఈ రష్యా అటాక్ చేస్తా ఉంది మొత్తం కూడా. ఏది
ఉక్రెయిన్ పైన మళ్ళీ దాడులు జరుగుతున్నాయంటే 35 మంది మళ్ళీ చచ్చిపోయి పరిశానం నాగమాగం ఉన్నది. దానిపైన కూడా మరి జరపాల్సిన అవసరం ఉంటుంది. మరి ఏం చేస్తారో చూడాలి. ఇక ఫ్రాన్స్లో హంగంట. ఫ్రాన్స్లో జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి మెజార్టీ దక్కలేదంట. ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీలో 577 సీట్లున్నాయి. లెఫ్టిస్ట్ కూటమికి అత్యధికంగా 180 సీట్లు వచ్చినాయంట. ఇక 160 సీట్లతో రెండో ప్లేస్లో మాక్రాన్ కూటమి నిలిచిందంట. అయితే ఇక్కడ 577 అంటే ఎంత రావాలి? సగం అంటే కనీసం 280 చిల్లర 86 అట్లా రావాలి. 86 ఎవరికి రాలేదు. అయితే 286 ఎవరికి కూడా రాలేదు. 200 కూడా ఎవరు దాటలేదు. దాటకపోవడంతో ఏమవుతుందంటే ఇంకా వేరే పక్షాలను కలుపుకొని ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చింది అక్కడ ఫ్రాన్స్లో. ఏఐకి ఫుల్ డిమాండ్. ఇంజనీరింగ్ సీట్లలో 70% కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ సీట్లు పెంచాలని సర్కార్ను కోరుతున్న మేనేజ్మెంట్లు ఏఐసిటి ఈ పర్మిషన్ ఇచ్చిన 20,000 సీట్లు దాదాపు అవే అంటూ మొత్తం ఏఐకి ఫుల్ డిమాండ్ వస్తుందంట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎవ్వరు కూడా కావాలంటే ఏం సీట్ కావాలన్నా సిఎస్సి అంటే మనకి తెలుసో తెలియదో కూడా అర్థమవుతలేదు. కానీ అది సిఎస్సి కావాలంటాడు తర్వాత వాళ్ళేమో ఇష్టం వచ్చినట్టుగా లక్షలు 10 లక్షలు 15 లక్షలు 12 లక్షలు ఇష్టం అవేంటి ఫీజులు వసూలు చేస్తా ఉన్నాయి ఏది ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు. వీటికి మొత్తం కూడా అంటే ఎట్లా నియంత్రించాలి, తర్వాత నిజంగా ఒక పేదోడు చదువుకోవాలనుకుంటే ఎట్లా అని చెప్పేసి అనుకుంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక తర్వాత ఏఐకి ఏంది మొత్తం ఫుల్ డిమాండ్ ఉన్నదంట. ఎవరు కూడా అవే అడుగుతున్నారు. మరి ఏందో కథ. బీఆర్ఎస్ హయాంలో మల్లారెడ్డి యూనివర్సిటీ వచ్చింది, అన్నరాగు యూనివర్సిటీ వచ్చింది. కాంగ్రెస్ హయాంలో గురునానక్ యూనివర్సిటీ రాబోతుంది. ఇక వస్తాయి అన్ని 2-3 ఉన్నాయి. అసలు యాక్చువల్గా ప్రైవేట్ యూనివర్సిటీలను ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏంటి సమర్థించొద్దు, ఎట్టి పరిస్థితుల్లో వాటికి అనుమతులు ఇవ్వద్దు. కాకపోతే ఏంటంటే మరి అట్లా ఇస్తే మంచిది కాదని చెప్పేసి అంటున్నారు. పేదలకు అన్యాయం చేసినట్టే అవుతుంది. ఇక రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్లకు తొలి దశ కౌన్సిలింగ్ ప్రారంభమైంది. దీంట్లో కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సులకే ఫుల్ డిమాండ్కు నెలకొన్నది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు స్టూడెంట్స్ వారి పేరెంట్స్ మొగ్గు చూపుతున్నారు. 3 ఏళ్ల నుంచి ఇంజనీరింగ్ కోర్ గ్రూపుల్లో పెద్దగా విద్యార్థులు చేరడం లేదు. దీంతో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల మేనేజ్మెంట్లు సిఎస్సి అనుబంధ కోర్సుల్లో సీట్లను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయంట. సిఎస్సి అని అడుగుతున్నారు. మొత్తం ఒకడుగుడు లక్షలు ఉన్నాయి ఏ కాలేజ్ పైన. 34 కార్పొరేషన్లకు చైర్పర్సన్లు లిస్ట్ రిలీజ్ చేసిన ప్రభుత్వం. మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గా నియామకం కూడా పెట్టిన అందులో 35 అయిందని. 2 ఏళ్ల పదవి కాలంతో జీవో విడుదల. పాత జాబితాలో స్వల్ప మార్పులు. టికెట్లు త్యాగం చేసిన వారికి, ఎన్నికల్లో కష్టపడ్డ వారికి ప్రాధాన్యం. త్వరలో మరిన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీ. షేర్లింగంపల్లిలో జైర్పట్టి జైపాల్ అని ఉంటాడు. పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీకి పోడు. ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ వచ్చింది. రియాజ్ సార్ కూడా గ్రంథాలయ చైర్మన్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 34 కార్పొరేషన్లకు చైర్పర్సన్ నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కాంగ్రెస్ నాయకుల 4 నెలల నిరీక్షణకు తెరపడింది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వారికి, ఇక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడ్డ వారికి ఈ పదవులు దక్కినాయి. అయితే మార్చి 15వ తేదీన రెడీ చేసిన లిస్టునే స్వల్ప మార్పులతో ఇప్పుడు విడుదల చేసిండ్రు. అయితే కొత్తగా నియామకమైన చైర్మన్లు 2 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. అయితే త్వరలో మరిన్ని కార్పొరేషన్లకు కూడా చైర్మన్లను నియమించినట్లుగా తెలిసింది. ఇది శనార్థి తెలంగాణకు వచ్చిన తర్వాత వాళ్ళ లిస్టుల పేర్లు కూడా మనం ఎవరెవరికి ఏమేమి ఇచ్చిండ్రో మనం చెప్తాం, చూద్దాం. వైఎస్ స్ఫూర్తితోనే 6 గ్యారంటీలు. రాహుల్ ను ప్రధాని చేయాలనేదే ఆయన ఆఖరి కోరిక. సీఎం రేవంత్. కాంగ్రెస్ ను వీడిన వారంతా తిరిగి రావాలి. డిప్యూటీ సీఎం భట్టి. గాంధీ భవన్ లో మాజీ సీఎం వైఎస్ జయంతి సభ. ప్రజాభవన్ లో ఫోటో ఎగ్జిబిషన్. వైఎస్ఆర్ ప్రజానాయకుడు, ఆయన బతికుంటే ఏపీ ముఖ చిత్రం మారేది అంటూ రాహుల్ గాంధీ. అంటే కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ కొన్ని పథకాలు తీసుకురావడంలో, కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో, తర్వాత పేదలకు మంచి ఫీజు రియంబర్స్మెంట్ చదువుకున్నారు. ఆరోగ్యశ్రీ అంతకుముందు అసలు యాక్చువల్ గా ఫీజు రియంబర్స్మెంట్ లేకముందుకు ఇంజనీరింగ్ చదువు అంటే ఇక అది బాగా బలిసిన చదువు, బాగా డబ్బు ఉంటేనే వాళ్ళు చదువుకోగలుగుతారనే పరిస్థితి ఉండే. కానీ పేదవాడికి కూడా ఇంజనీరింగ్ చదువును అందించినటువంటి పరిస్థితిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిండ్రు. కొన్ని మంచి చేసుకుని మంచి చెప్పాలి మనం 100%. తర్వాత ఇంకొకటి ఏంటంటే దీంతో పాటు ఆరోగ్యశ్రీ అసలు యాక్చువల్గా ప్రైవేటు దవాఖానాలకు పోతే ఫీజులు కట్టలేక తర్వాత ఏం చేయాలనో అర్థం కాక చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంటుండే ప్రజలు. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని 100% ఇక్కడ ఆస్పత్రుల్లో కూడా అందాలని చెప్పేసి పేదలకు కూడా మంచి నిర్ణయం తీసుకున్నాడు. అయితే నిజంగా అంటే కొంతమంది ఏమంటారంటే మరి ఇట్లా వాళ్ళకు ఫీజు అనేది
ఆరోగ్యశ్రీ డబ్బులు ఇచ్చే బదులు ఆ పైసలతోటే హాస్పిటల్ కట్టవచ్చు అంటే మరి కట్టుకోవచ్చు అట్లా కూడా. కాకపోతే ఏంటంటే ఇదైతే ఒక అప్పటికప్పుడు తక్షణ నిర్ణయం తీసుకుంటే కొంతవరకు మేలు జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఆయన మంచి నిర్ణయాలు తీసుకున్నాడు కొన్ని విషయాల్లో కాబట్టి 100% అట్లా నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. 100%. రాష్ట్రంలో అధికారం మారాకే స్వేచ్ఛ వచ్చింది. సిరిసిల్లలో ఇదివరకు నా ఫ్లెక్సీలు కట్టేందుకు భయపడే పరిస్థితి, ఇప్పుడు ధైర్యం వచ్చింది. బండి సంజయ్ ఎన్నికల వరకే రాజకీయాలు, తర్వాత అభివృద్ధి గురించి ఆలోచన చేయాలంటూ కేంద్ర రాష్ట్రంలో అధికారం మారినాక 100% స్వేచ్ఛ వచ్చిందని చెప్పేసి అక్కడ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటా ఉన్నారు. అది వాస్తవం. ఎందుకంటే సిరిసిల్లలో ఆయన ఫ్లెక్సీలు కూడా కట్టకపోయింది. ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తప్ప ఏ పార్టీ ఈయన ఇప్పుడు బండి సంజయ్ అన్న అప్పుడు కూడా ఎంపీనే. జర్ర సిరిసిల్ల జర్ర గట్టిగా కష్టపడితే అది కూడా కథమవుతుంది. కాకపోతే ఏంటంటే జర్ర అట్లా అయింది లెక్క. కాళేశ్వరం పంప్ హౌస్లు ఎందుకు మునిగినాయి? ప్రతిపాదిత FRL కు తక్కువ ఎత్తులో ఎందుకు నిర్మించారు? ఇంజనీర్లు ఏజెన్సీ ప్రతినిధులకు జ్యుడిషియల్ కమిషన్ ప్రశ్నల వర్షం. పంప్ హౌస్లపై బీఆర్కే భవన్లో జస్టిస్ ఘోష్ విచారణ. 14 మంది ఇంజనీర్ల హాజరు. 16లోగా అఫిడవిట్లు సమర్పించాలని ఆదేశం. కాళేశ్వరం అవినీతిపై కమిషన్ కు అందిన కాగ్ రిపోర్ట్. కమిషన్ తొలి దశ ఎంక్వైరీ పూర్తి, రెండో దశ ప్రారంభం. కేసీఆర్ గుండెల్లో గుబులు. బాబు ఎందుకు మునిగినాయిరా? ఎందుకు మునిగినాయి ఇవి? కథేంది అసలు? కథేమున్నది? తర్వాత మునగడానికి నువ్వు కిందికి ఎందుకు కట్టినావు? మీదికి కట్టాలి కదా, నీళ్లు గీడి దాకా వస్తాయి అనుకుంటే ఇంకా జర మీదికి కట్టాలి కదా, నువ్వు కిందికి ఎందుకు కట్టినావు అని అడిగినట. అడిగితే మరి ఏం చెప్తారు ఇప్పుడు అధికారులు వచ్చి? 14 మంది ఇప్పుడు వచ్చి చెప్పాలంటే ఇంజనీర్లు హాజరైతా ఉన్నారు. మరి ఏం చెప్తారు? కేసీఆర్ అఫిడవిట్లు ఏం సమర్పిస్తారో ఏం కథను. ఎందుకంటే నేను పెద్ద ఇంజనీర్ను, నా మెదడును రక్తము మొత్తం పెట్టి దార వేసి రంగరించి కాక్టైల్ చేసి కాళేశ్వరం కడితే మీకు నచ్చలేదా అని అన్నాడు. ఇంకో గిట్లా చేసిండు, గిట్లా ఆగమా అని చేసిపోయింది కథ. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పంప్ హౌజ్ల మునకకు కారణమేంటని కన్నపల్లి, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో లోపాలు పాలు పంచుకున్న ఇంజనీర్లను జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ప్రశ్నించినట్టు తెలిసింది. అయితే ప్రతిపాదిత ఫుల్ రిజర్వాయర్ లెవెల్కు తక్కువ ఎత్తులో పంప్ హౌజ్లను ఎందుకు నిర్మించాల్సి వచ్చిందో, అంటే మీద కట్టాలి. ఫ్రాక్షన్లో నీళ్ళు ఈడి దాకా వస్తాయి అనుకుంటే ఇంత మీదకి కడతారు, కానీ నువ్వు కిందికి ఎందుకు కట్టినవరా బాబు అని చెప్పేసి అడిగి నిర్మించాల్సి వచ్చిందో అడిగి కారణాలు అడిగి తెలుసుకున్నారు. పంప్ హౌజ్ల నిర్మాణానికి అయిన ఖర్చు, టెండర్ల ప్రక్రియ సాగిన తీరు, మునకకు బాధ్యులెవరు, రిపేర్ల ఖర్చు ఎవరు భరించారు, తర్వాత పంప్ హౌజ్ల మునక తర్వాత రిపేర్లకు అంతా సీక్రెట్గా ఎందుకు వేయాల్సిన వచ్చింది? ఎందుకంటే వాడికి ఒకటి ఓనియలే, ఫోటోలు తీయొద్దు, రావద్దు, వాడికి పోవద్దని చెప్పేసి తీన్మాన్ వలన అప్పుడు తీన్మాన్ వలన మొత్తం కూడా టీం అంతా కూడా వెళ్ళింది అక్కడికి. వెళ్ళినప్పుడు మేమంతా కలిసి వెళ్ళినాం అక్కడికి. వెళ్ళినప్పుడు అక్కడ అది ఎవరు మాదేవపురం కాడ మొత్తం పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషన్ తర్వాత మళ్ళీ ఇక్కడ పంపించిండ్రు. అంటే అట్లా వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే లంగకథలు పడ్డారు కాబట్టి ఆడికి పోనీయలేదు అప్పుడు గత ప్రభుత్వం. అంత సీక్రెట్ గా ఎందుకు చేయాల్సి వచ్చింది లాంటి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టినట్టు సమాచారం అంట. దీంట్లో కూడా కాకపని అవుతుంది బరాబర్, ఎందుకంటే పెద్ద ఇంజనీర్ కదా, అవుతుంది లెక్క. నీట్ పేపర్ లీక్ నిజమే, రీటెస్ట్ అనేది లాస్ట్ ఆప్షన్ సుప్రీంకోర్టు చెప్తా ఉంది. 23 లక్షల మంది జీవితాలతో ముడిపడి ఉన్న అంశం అయితే 23 లక్షల మంది పిల్లలు అది నీటి పరీక్ష రాసిండ్రు కాబట్టి. నీటి పరీక్ష అంటే ఏంటిది? MBBS సీట్ ఉంటుంది కదా, అంటే ఇప్పుడు డాక్టర్ చదువు కోసం సీట్ ఉంటుంది కదా, దానికోసం రాసినటువంటి పరీక్ష ఇది. అయితే ఈ పరీక్ష రాసిండ్రు, మరి రాసిన తర్వాత పేపర్ లీక్ అయింది. మరి పేపర్ లీక్ అయితే 23 లక్షల మంది రాసిండ్రు. అయితే ఇప్పుడు ఇది 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ ర్యాంక్ అంటే 100 మార్కులు వచ్చినాయట ఒక్కొక్కరికి. అయితే ఎట్లా వచ్చినాయి రా బాబు అంటే పేపర్ లీక్ అయింది. పేపర్ లీక్ అయిన తర్వాత వాళ్ళు పట్టించేసి ఒకటి ఏ అంటే 1 A 2 B ఇట్లా చెప్పుకుంటూ వచ్చిరట. చెప్పిస్తే అట్లా మార్కులు వచ్చినాయి. అయితే ఇది కొంతవరకే పరిమితమైందా అంటే ఈ ర్యాంకులు వచ్చిన వాళ్ళ వరకే పరిమితమైందా, లేకపోతే దేశవ్యాప్తంగా ఇదంతా కూడా పేపర్ నిజంగా ఒకవేళ అట్లా వెళ్తే మాత్రం పరిస్థితి ఏంది అని చెప్పేసి సుప్రీంకోర్టు అడిగిందంట. మ్యాక్సిమం మళ్ళీ రీటెస్ట్ పెట్టకుండా చూడని చెప్పేసి అంటా ఉందంట. ఎందుకంటే చాలా మంది పిల్లలు మళ్ళీ రాయాల్సి వస్తుంది అని చెప్పేసి అంటుంది అంటే సుప్రీంకోర్టు చెప్తా ఉంది. అయితే దారుణమైనటువంటి పరిస్థితి నిజంగా. నీట్ పేపర్ లీక్ అయిందనేది తేలింది, ఇది ఒప్పుకోవాల్సిన విషయం. కానీ ఆ క్వశ్చన్ పేపర్ ఎంతమందికి చేరింది, ఎంతమంది ఆ లీకేజ్ తో లాభపడ్డారు, ఇప్పటి వరకు ఎంతమందిని గుర్తించారు, పేపర్ లీక్ తో ఇంకా లాభపడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఈ కేసులో ఇంకా తప్పు చేసిన వాళ్ళను గుర్తించాల్సి ఉందా,
పేపర్ లీక్ తో లాభపడిన విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎంతమంది రిజల్ట్స్ ను హోల్డ్ లో పెట్టారు, వీటన్నింటిపై సమగ్ర దర్యాప్తు జరగాలి. సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాట వాస్తవం. కాకపోతే ఏంటంటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు అంటే ఇదంతా పేపర్ లీక్ అయిందని తెలిసిన తర్వాత కూడా రద్దు చేస్తే తప్పేముంటది, దాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాం. అక్కడ భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి ఏబీవీపీ కూడా దీనిపైన నీట్ అవకతవకల పైన డిమాండ్ చేస్తూ మొత్తం రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. కాబట్టి 100% దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం కానీ. తర్వాత సుప్రీంకోర్టు కూడా దీనిపైన సానుకూలంగా స్పందించాలి. అవకతవకలు జరిగినాయని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ దాన్నే కొనసాగిస్తే మాత్రం కరెక్ట్ కాదని చెప్పి చాలా మంది అంటున్నారు. చాలా మంది పిల్లలు కష్టపడి చదివితే ముంబైలో వాన కొడుతుందట. సముద్రంలో ఉన్నావయ్యా, ముంబైని ముంచిన వానలు సముద్రంలో అయితే సముద్రంలో ఉన్నవా లేకపోతే మరి ఆ సిటీలో ఉన్నవా అర్థమైతలేదంట. ఈ పడవలు వేసుకొని వస్తారు కదా, అయితే ఏమంటున్నావు సముద్రంలో ఉన్నావయ్యా ముంబై పోవాలంటే అటు పోవాలన్నమాట. ముంబై సముద్రం పక్కకే ఉంటది కదా, అట్లుంటది పరిస్థితి ముంబైది. ఇది వెలుగులో ఉన్న వార్తలు అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. మీ సోదరుని నవ్వుతా, శాంతి నెలకొనేందుకు మీతో కలిసి పనిచేస్తా, పరిస్థితి మారుతుందనుకున్నా నిరాశ మిగిలింది. ప్రధాని మోడీ ఇక్కడికి వస్తే బాధితులకు కొంత ఊరట. మణిపూర్ మహిళలతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడాడు. పునరావాస శిబిరాల్లోని బాధితులకు పరామర్శ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. మొయిరాంగ్లో రాహుల్కు గోడు వెళ్ళబోసుకుంటున్న మహిళ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. అయితే మణిపూర్కు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ అక్కడికి వెళ్ళాలి, తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించాలి, వాళ్లకు భరోసా కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటా ఉన్నాయి. నిజంగా కూడా ఒకసారి వెళ్తే బాగుంటుంది. 100% వెళ్లాల్సిందే. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ లో స్కిల్ యూనివర్సిటీ గచ్చిబౌలి ప్రాంగణంలో ఏర్పాటుకు అవకాశాలు పరిశీలించాలన్న సీఎం రేవంత్. వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయండి, అసెంబ్లీ సమావేశాలకు ముందే నివేదిక ఇవ్వండి, 24 గంటల్లోనే తగిన నిర్ణయం తీసుకుంటాం, కోర్సులు పాఠ్యాంశాలపై అధ్యయనం చేయండి, వర్సిటీ ఏర్పాటు వ్యవహారాల పర్యవేక్షణకు నోడల్ డిపార్ట్మెంట్ గా పరిశ్రమల శాఖ రేవంత్ అంటున్నాడు. పారిశ్రామిక వేత్తలు అధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తా ఉన్నారు. ఇక్కడ ఇక మొత్తం మీద ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీకి స్కిల్ యూనివర్సిటీ అక్కడ పెడుతున్నారంట. దాంతో తొందరగా చకచక మొత్తం బ్రేకింగ్ న్యూస్ మాత్రం వస్తుంది. నిన్నటి నుంచి చక్కర్లు కొడతా ఉంది. కాంగ్రెస్ లోకి ఎమ్మెల్సీ చల్లా. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మండలి సభ్యుడు జిల్లా సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం సాల్దొరా. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు హస్తం గుటికే, ఇద్దరు కలిసి పార్టీలో చేరతారని ప్రచారం. అదే జరిగితే పాలమూరు బీఆర్ఎస్ ఖాళీ. పాలమూరు కాదు, మొత్తం రాష్ట్రమే ఖాళీ అవుతుంది. పాలమూరు ఏమున్నది పాపం. చల్లా వెంకటరమణ. రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కొడిబడిగా ఇట్లా అడుగులు అయితే పడుతున్నాయి. ఇక నేతలు తిరిగి రండి, రాహుల్ను ప్రధాని చేయాలన్నదే వైఎస్ లక్ష్యం, దాన్ని నెరవేర్చేందుకు అభిమానులు సంకల్పించాలి, పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చాం. ఇక వైఎస్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. అందరి హృదయాల్లో వైఎస్కు స్థానం అని చెప్పేసి కేవీపీ రామచంద్రరావు అంటున్నాడు. ఇక ఏపీలో 2029లో షర్మిలే సీఎం అని చెప్పేసి విజయవాడ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడాడు. మోదీ మీరో శక్తి, మీ జీవితం ప్రజలకు అంకితం, చారిత్రాత్మక గెలుపునకు అభినందనలు, ప్రధానితో రష్యా అధ్యక్షుడు పుతిన్ కలిసి భోజనం, నేడు చర్చలు అంటూ ఒక వార్త చూస్తాం. ఇక్కడ చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల వర్షం, నార్మల్ బాంబులు కావాలి. అయితే విషయం ఏంటంటే ఒకటి మాట మనం మాట్లాడుకోవాలి. 100% రష్యా దేశం అంటే గతం నుంచి, అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, స్వాతంత్రం కంటే ముందు నుంచి కూడా భారతదేశానికి రష్యా ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తూ వస్తుంది. అయితే అమెరికా కూటమి, తర్వాత ఇక్కడ రష్యా కూటమి అని 2 కూటమిలుగా అంటే ప్రపంచ దేశాలు విడిపోయినప్పుడు అప్పుడు రష్యా కూటమి అంటే భారతదేశానికి అండగా నిలిచింది. తర్వాత ఇక్కడ ఉక్కు అంటే కర్మాగారాలు కానీ, ఇనుము ఉక్కు కర్మాగారాలు కానీ, తర్వాత ఇక్కడ ప్రాజెక్టుల నిర్మాణానికి కానీ, రకరకాలుగా టెక్నాలజీల్లో చేయూతను అందించడం కానీ, వీటన్నిటి విషయంలో రష్యా భారతదేశానికి అప్పుడు యుఎస్ఎస్ఆర్ ఉండే, అయితే భారతదేశానికి 100% సహాయ సహకారాలు అందిస్తూ వస్తూ ఉంది. నిజంగా కూడా అంటే అది స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలోనే ఇరు దేశాల మధ్య ఎప్పుడు కూడా సత్సంబంధాలు కొనసాగినాయి. కాబట్టి అది రష్యా సంబంధాలు అనేటువంటి మంచి. కాకపోతే చైనా పక్కకు ఉన్నాడు వీడోడు, ఇక వీడు మాత్రం వీడు ఎప్పుడు మనకు పక్కల బలం లెక్కనే ఉన్నాడు వీడు. ఇక్కడ పాకిస్తాన్, ఇక్కడ చైనా, ఇక్కడ మొత్తం ఆగమాగం చేస్తుంది కోయిలు. కానీ రష్యా మాత్రం మనకు మంచి చేస్తుంది. ఇటు రష్యాతో సత్సంబంధాలు కొనసాగిస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు. మళ్ళీ అమెరికాతో కూడా అదే సంబంధాలు అదే స్థాయిలో ఉన్నది. అది ఒక అంటే అది రాజకీయ చాతుర్యం అనుకోవచ్చు.
ఇక ఉక్రెయిన్పై రష్యా క్షిపణుల వర్షం, పిల్లల ఆసుపత్రి సహా పలు భవనాలపై దాడి, 31 మంది మృతి. ఇక గాజాపై ఇజ్రాయెల్ ముప్పేట దాడి, 40 మంది పాలస్తీనులు చనిపోయారంట. ఈ పంపుకునేంద్ర ఆయన నీట్ లీకేజీ సుస్పష్టం, ఏ స్థాయిలో జరిగిందో ముందు గుర్తించాలి, దాన్ని బట్టే మళ్ళీ పరీక్షపై నిర్ణయానికి ఛాన్స్. సామాజిక మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున అందరికీ చేరితే రీటెస్ట్ నిర్వహించాల్సిందే. ఈ పరీక్ష పవిత్రత నిస్సందేహంగా దెబ్బతింది. అందరికీ మళ్ళీ పరీక్ష అంటే తీవ్ర నిర్ణయమే. నీట్ పై సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు, కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏపై ప్రశ్నల వర్షం, దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలని సిబిఐకి. మరి అందరికి చేరిన తర్వాత ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పేసి ఇక్కడ నీట్లోనే కాదు, అక్కడ ఏది నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది కదా, నెట్ సెట్ ఉంటుంది కదా, ఈ నెట్లో కూడా నెట్ జేఆర్ఎఫ్కి సంబంధించి కూడా ఆ పేపర్ కూడా లీక్ అయింది మొన్న. ఇక ఇష్టం వచ్చినట్టుగా అట్లా లీక్లు అవుతా ఉన్నాయి. కాబట్టి దీనిపైన నిర్ణయం తీసుకుంటే మంచిగా ఉంటుంది. అది మరి రీకండక్ట్ చేస్తే బాగుంటుందేమో, చూడాలి. అనుమతులు ఇవ్వలేం, రాష్ట్రంలో 8 కొత్త వైద్య కళాశాలకు ఎల్ఓపి లేదు, అధ్యాపకులు లేరు, ఇన్ అవుట్ పేషెంట్ లేదు, లోపాలు వివరిస్తూ జాతీయ వైద్య కమిషన్ మెయిల్ అయితే పెట్టింది. అయితే కొన్ని మెడికల్ కాలేజీలకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కొన్ని ప్రైవేటు కాలేజీలు అట్లా రిక్వెస్ట్ పెట్టుకుంటే ఎట్టి పరిస్థితుల్లో మీ దగ్గర స్టాఫ్ లేదు, తర్వాత సరైనటువంటి బిల్డింగులు లేవు, సరైనటువంటి వసతులు లేవు, ఎక్విప్మెంట్స్ లేవు, ఇవన్నీ లేనప్పుడు మీకు ఇస్తే ఎట్లయితారు ఆయన అందులో కత్తులు లోపల వేసేసి కుట్టేస్తారు మీ డాక్టర్లు. అటు ట్రైనింగ్ ఇరా అంటే మొత్తం ఆగమాగం చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీకు అనుమతులు ఇవ్వలేము. ఒకవేళ మీరు అవన్నీ సమకూర్చుకుంటే 2 నెలల తర్వాత చూసి అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి అక్కడ చెప్తా ఉందంట జాతీయ వైద్య కమిషన్. మెయిల్ పెట్టింది. 35 మందికి నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు చైర్పర్సన్ల నియామకం, శాతవాహన కాకతీయ అథారిటీలకు చైర్మన్లు, తెలంగాణ సంగీత నాటక అకాడమీకి చైర్పర్సన్, అల్పసంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థకు వైస్ చైర్మన్. మార్చిలో ప్రకటించిన జాబితాలో స్వల్ప మార్పులు, ఓసీ 18, బీసీ 11, ఎస్టీ 3, ఎస్సీలకు 1 ఉత్తర్వులు జారీ. బాధ్యతలు చేపట్టిన పలువురు. ఇక ఎక్కడికి పోయినా ఓసీలకు ఎక్కువ వస్తున్నాయని కాంగ్రెస్ లో మాత్రం ఒక నాదుడైతే. అవును, అదైతే ఒకవేళ చర్చ జరుగుతుంది. మరి దాని మీద కరెక్ట్ నిర్ణయం తీసుకుంటే మంచిగా ఉంటుంది. బీసీలకు ప్రాధాన్యత. ఇక్కడ జగ్గారెడ్డి గారు అంటే ఆయనకు వాళ్ళ సతీమణి గారికి చైర్పర్సన్ గా ఇచ్చేలా ఆమెకు. ఇది ఇట్లా ఉంటే బీజేపీ ఎంపీ సభలో మద్యం పంపిణీ మంచి పని చేస్తున్నారు. పట్టు 650 కేసుల బీర్లు, 450 కేసుల మద్యం, బహిరంగ సభ ప్రాంగణంలోనే కౌంటర్, మందుబాబుల బారులు, బందోబస్తు. కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ లో ఘటన. ఏమి ఆఫర్ ఇచ్చిండు, ఏం సభలో ఏం కథ, క్యూ అంట, దానికి క్యూ కట్టిందంట, పోలీసులను పెట్టిందంట, కొట్టుకుంటారు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి సైనికులు. ఏది మందుబాబులు అంటే వాళ్ళకి గౌరవించాలి పాపం. కాశ్మీర్ లో ఉగ్రఘాతుకం, గ్రానైట్ విసిరి సైనిక వాహనంపై కాల్పులు, 5 జవాన్ల మృతి, 6 గాయాలు. సైన్యం ప్రతిఘటనతో అడవిలోకి పరార్. కతువా జిల్లాలో ఘటన. 2 రోజుల్లో 2 ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారంట దుర్మార్గులు. మొత్తం 5 పాపం జవాన్లు చచ్చిపోయారు. ఇక ఏది ఏమనాలో కూడా అర్థం కాలేదు. ఎప్పుడో షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి పరీక్షలు. ఈ నెల 18వ తేదీ నుంచి నిర్వహణ, 11 నుంచి అభ్యర్థులకు హాల్ టికెట్ల జారీ, గ్రూప్ 2 వాయిదా పడే అవకాశం, జైల్ నియామక ఫలితాలు విడుదల. ఏమంటున్నానంటే ఇప్పటికి కూడా 9 రోజుల టైం ఉన్నది. ప్రభుత్వం 100% దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యాల్పేట్ చేయబడుతున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దీనిపైన సక్రమైనటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు మొత్తం కూడా సావో రేవో అని చెప్పి బాధపడుతున్నారు. అయితే వాళ్ళకి పోస్టులు కూడా సరిగా లేవు నిజంగా కూడా. అయితే ఇది ఇప్పుడు పదోన్నతులు అవన్నీ కల్పించడంతో ఏమైందంటే ఎక్కువ ఎస్జిటి పోస్టులే అక్కడ ఖాళీలు ఉన్నాయి. అయితే ఎస్జిటి పోస్టులే ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సరిగా లేవు. అయినప్పటికీ పాపం వాళ్ళు ఏదో 1, 2 ఉంటే జిల్లాకు 1, 2, 3 అంటే సబ్జెక్టుల వారిగా చూసుకుంటే తక్కువ పోస్టులు ఉన్నా కానీ వాళ్ళు కష్టపడుకుంటే చదువుకుంటున్నారు. చాలా రోజుల నుంచి దీని గురించి ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు జస్ట్ అవకాశం ఏమని చెప్పి అడుగుతున్నారు. 4 రోజులు ఎక్కువ టైం ఇస్తే తప్పేముంటుంది, పోస్ట్పోన్ చేస్తే ఏమవుతుంది, మొత్తం కూడా కొంపలనే మునిగిపోవు కదా. అది తర్వాత ఇక్కడ ఏది గ్రూప్ 2కు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఒక్కోసారి వాళ్ళని కూర్చోబెట్టేసి ఎవరైతే లీడర్లు ఉన్నారా లేకపోతే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో 4 వాళ్ళని 4 వీళ్ళని కూర్చోబెట్టేసి ఎట్లా చేద్దాం ఏం కథ అని చెప్తే వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. అప్పుడు అంటే వాళ్ళే చెప్తారు, చెప్తే ఆటోమేటిక్గా దానిపైన నిర్ణయం తీసుకుంటే అయిపోతుంది. అది కాకుండా దీంట్లో మొత్తం కూడా కొంపలేదో మునిగిపోయినట్టు, ఇక మొత్తం ఏదో జరిగిపోయినట్టు ఇప్పటికిప్పుడే పెట్టాల్సిన అవసరం అయితే లేదు.
కాబట్టి దీనిపైన ప్రభుత్వం 100% ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మరి ప్రభుత్వం ఒకవేళ వాళ్ళు అధికారులు మ్యానిపులేట్ చేసినట్టుగా మీరు మ్యానిపులేట్ అయితే మాత్రం ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇక ఉపాధి సొమ్ము ఉద్యోగుల ఖాతాల్లోకి 2 ఏళ్లుగా ఫీల్డ్ అసిస్టెంట్లు తర్వాత మేట్ల అక్రమంగా జాబ్ కార్డులు సృష్టించి నిధులు సహాయ చేస్తున్నట. ఇది బాగానే ఉన్నది కథ. ఇది కరువు పని ఉంటుందిగా, పైసలు కథం చేస్తున్నట. ఖమ్మం డిఆర్డిఏ ఏపీఓ విచారణలో వెలుగులో కంట ఇల్లెందు ఎమ్మెల్యే ఫిర్యాదుతో అక్రమాలు బహిర్గతం అవుతున్నాయి. మరో 3 రోజులు విచారణ జరుగుతుందంట. వారంతా ప్రభుత్వ ఉద్యోగులే, కానీ పేదలకు జీవనోపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ పథకం నిధుల కోసం కక్కుర్తి పడ్డారు. కూలీలుగా పనిచేస్తున్నట్లు జాబ్ కార్డులు సృష్టించి డబ్బులను స్వాహా చేసిండ్రంట. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో గత 2 ఏళ్లుగా ఈ అక్రమాలు జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చిందంట. ఉపాధి పథకంలో అవకతవకలపై ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు ఫిర్యాదు అందగా విచారణ చేపట్టాలని ఖమ్మం జిల్లా అధికారులను ఆయన కోరారు. ఈ మేరకు ఖమ్మం డిఆర్డిఏ అడిషనల్ పిఓ శిరీష సోమవారం విచారణ చేపట్టగా గత 2 ఏళ్ల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్లు తర్వాత మేట్ల ఉపాధి నిధులు మళ్లిస్తున్న తీరు బయటపడిందట. అయితే ఇక్కడ ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం బర్లగూడెంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు జరుగుతున్నాయంట. అయితే అక్కడ మొత్తం కూడా ఫీల్డ్ అసిస్టెంట్లు తర్వాత మేట్ల పేరుతోటి మొత్తం కూడా వీటితో పాటు వాస్తవంగా ఇక్కడ ఎండ కొడతా ఉంటది కాబట్టి అక్కడ టెంట్లు వేయాలి, వాళ్ళకి నీళ్ళ వసతులు కల్పించాలి, ఎక్కడ లేకుండా అవి కూడా అవన్నీ కూడా ఖతం చేస్తారు పైసలు. సిబిఐ పేరుతో మాజీ ఎమ్మెల్యేకు టోకరా, వివిధ ఖాతాల నుంచి 50 లక్షలు లూటి, మనీ లాండరింగ్ కేసు విచారణ అంటూ బెదిరింపులు. మంచిగానే చేసినావు కథ. గాళ్ళ పైసలు కొడతారు నాయన. వాళ్ళకి అసలు యాక్చువల్గా పని లేకనే ప్రత్యేకంగా పని దినాలు కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. పేదలు అంటే అసలు యాక్చువల్గా ఏ పని లేని వాళ్లకు ఈ పని కల్పిస్తే 2-3 గంటలు పని చేస్తే తర్వాత ఈ పనిని కూడా ఇంకొకటి ఏముందంటే ఇంకొకటి ఈ పని మీద కూడా ఆరోపణ ఉన్నది. విషయం ఏంటంటే ఏడబడతానే పొక్కల దౌడు కాకుండా గుంతల దౌడు కాకుండా ఎవరు వ్యవసాయదారులకు రైతులకు ఉపయోగపడే విధంగా వాళ్ళని పని చేయిస్తే బాగుంటుంది అనేటువంటిది కూడా ఒక ప్రతిపాదన వస్తూ ఉంది. దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకుంటే మంచిగా ఉంటుంది. అది ఇక గిన్నెల కూడా పైసలు అక్రమాలకు పాల్పడతారు నాయన. వాళ్ళు పాపం పూటకు లేనటువంటి కూలీల ఆల పైసలు కూడా కొట్టేసే కార్యక్రమం చేపడుతున్నట్టు ఈ దొంగలు. తనిఖీ చేశాక తిరిగిస్తాం లేదంటే అరెస్ట్ అని హెచ్చరిక. బాధితుడు ఏపీలోని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే జయదేవ నాయుడు మోసంపై పోలీసులకు ఫిర్యాదు. ఇట్లా కూడా చేస్తున్నారు. సిబిఐ పేరుతోటి ఎమ్మెల్యేకి టోకర్ వేసిరట. మేము సిబిఐ ఆఫీసర్లు అంటే ఆయన భయపడి పాపం 10వ పరకు అరెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఇచ్చేస్తామని, అంటే తనిఖీ అయిపోయిన తర్వాత మీకు ఇచ్చేస్తాం లేదంటే అరెస్ట్ చేస్తాం తీసుకుని అవతల పడరట. కథ. ఇక ధన్వంతరి ఫౌండేషన్ మోసం, 25 దేశాల్లో బాధితులు, 514 కోట్ల మేర మోసపోయిన 4000 మంది. సంస్థ ఆస్తుల్ని అటాచ్ చేశామని చెప్పేసి సిసిఎస్ డీసీపీ శ్వేత అంటా ఉన్నారు. తండ్రి కూతుర్ల బంధంపై విషం, లైంగిక కోణంలో చూస్తూ దారుణ వ్యాఖ్యలు. యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు మరో 4 నిర్వాహకం, వారిపై కేసు నమోదు. తొలుత స్పందించిన హీరో సాయి ధరమ్ ఎక్స్లో పోస్ట్తో 2 రాష్ట్రాల సీఎంల దృష్టికి స్పందించిన సీఎం రేవంత్ చర్యలకు ఆదేశం. కఠిన చర్యలు తప్పవు మంత్రి సీతక్క. యూట్యూబర్ తీరు సమాజానికి హానికరం మండిపడ్డ సినీ రంగ ప్రముఖులు. ఇది నీచం, చర్యలు తీసుకోవాలి ఖుష్బు అంటున్నది. తప్పు చేశానంటూ ప్రణీత్ హనుమంత్ ఏ మనుషున్నారు నాయన, ఏ మనుషున్నారు అసలు. తండ్రి కూతుర్లకు సంబంధించి బంధాన్ని కూడా ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా రాసుడేంద్రబాయ్ ఇది చెప్పుడేంద్రబాయ్ అట్లా చెప్తే సమాజాన్ని ఎక్కడ తీసుకోబోతున్నారు? ఇటువంటి లంగల్ని అసలు యాక్చువల్ శిక్ష చేయాలి వీళ్ళకి. క్షమాపణ చాలు. ఏదైనా మునగాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి దానికి సెన్సేషన్ చేసి న్యూస్ అయితే హైదరాబాద్ సమాజానికి ఉపయోగపడేది సెన్సేషన్ చేయండి. రామోజీరావు గారి దగ్గరికి పోయి చాలా మంది కొంతమంది అప్పుడు మా ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి స్టూడెంట్స్ పోయి అడిగినారు అనమాట. మనకు మంచి సెన్సేషన్ న్యూస్ వస్తే కూడా అంటే ఒక ప్రముఖుని కూతురు ఇట్లా లేచిపోయిన ఘటన జరిగినప్పుడు ఇట్లా సెన్సేషన్ న్యూస్ వస్తే కూడా మనం ఎందుకు బయట పెట్టలేదు? అది మనం విజువల్స్ వచ్చినాయి మనకే ఫస్ట్ వచ్చినప్పుడు మనం ఛానల్లో ప్రసారం చేస్తే మనకు బాగా వ్యూస్ వస్తుండే కదా, మంచిగా అవుతుండే కదా అంటే ఆయన చెప్పిండు ఒక మాట. ఏమన్నానంటే నేను కూడా ఉన్నా అక్కడ. అయితే ఏమన్నానంటే సెన్సేషన్ న్యూస్ కాదు మనకు కావాల్సింది, ఆ తండ్రి ఎవరైతే ఇప్పుడు ప్రముఖుడు కావచ్చు ఏమైనా కావచ్చు, ఆ తండ్రి పడుతున్నటువంటి బాధ, ఆ ఏజ్ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళు పడుతున్నటువంటి బాధ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ ప్రముఖుని కూతురు ఇట్లా పోయింది కాబట్టి, ప్రముఖుని కూతురు ఇట్లా తప్పు చేసింది కాబట్టి వీళ్ళు కూడా చేయొచ్చు అనేటువంటి ఒక సంకేతం పోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం దాన్ని వేయడానికి వీల్లేదు. మనకు ఒకవేళ వ్యూసే కావాలనుకుంటే ఈ చిత్రాలు ఉంటాయి కదా,
ఇక ఆ రకమైనటువంటి సినిమాలు ఉంటాయి, తర్వాత ఇవన్నీ కథలు ఉంటాయి, అవన్నీ వేసుకుంటే కావాల్సిన వ్యూస్ వస్తాయి, అట్లా అని చెప్పేసి అవి వేద్దామా అని అన్నాడు ఆయన. అంటే కొన్ని విలువలు పాటించాల్సిన అవసరం ఉంటుందిరా బాబు, ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా వేస్తే కరెక్ట్ కాదు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలైతే ఒకసారి శనార్థి తెలంగాణ దినపత్రిక చూద్దాం. టాటూలకే అందం వచ్చింది. అచ్చా, ఆమెకు అందం రాలే, టాటూలకు వచ్చిందట. టాటూలకే అందం వచ్చిందట. పర్ఫెక్ట్ షేప్ షేర్ చేసిన దిశా పటాని ఫోటోలు వైరల్. మంచిగా ఉన్నది. మరి కాదు వేసి పడవుతారు వేసుకుంటే అయిపో కదా బట్టలు. ఉంటుండలే అంటే కొంచెం చిన్నపిల్లల పుట్టిన పిల్లల బట్టలాగా అనిపించింది. మార్చి 1న దాయాదుల పోరు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మెగా టోర్నీ డ్రాఫ్ట్ షెడ్యూల్ విడుదల. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు టోర్నీ. కరాచీ, రావల్పిండి, లాహోర్ వేదికగా మ్యాచ్లు. మెగా టోర్నీలో పాల్గొననున్న 8 దేశాలు. మళ్ళా రెడీ అవుతుందట కథ. చూసుకోరిగా ప్రక్షాళన షురు. జిల్లాలపై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్. ఇక అటెండర్ నుంచి ఉన్నత స్థాయి అధికారి వరకు క్లీన్. ఇక పనితీరే ప్రామాణికంగా పోస్టింగులు ప్రమోషన్లలోనూ అదే అమలు. ఇక బీఆర్ఎస్ హయాంలో పైరవీలే ప్రామాణికం. నేటి నుంచి సీఎం రేవంత్ జిల్లాల టూర్. క్షేత్రస్థాయి డెవలప్మెంట్ టార్గెట్ అంట. ప్రజాపాలన ప్రతిబింబించేలా ప్లాన్ చేస్తా ఉన్నారు. ప్రతి జిల్లా డెవలప్మెంట్ కావాలి. ఓన్లీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, జిల్లాలో ఉన్న మంత్రులే కాకుండా ప్రతి ఎమ్మెల్యేది కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కావాలన్న ఉద్దేశం కొద్దీ జిల్లా పర్యటన చేస్తా ఉన్నారు. జిల్లాకి యూనిట్ గా తీసుకునే డెవలప్మెంట్ మంచి నిర్ణయం. 24 గంటల్లో నిర్ణయం. అసెంబ్లీకి ముందే స్కిల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు. యూనివర్సిటీ ఏర్పాటుకు ఐఎస్బి తరహాలో బోర్డు. కోర్సుల నిర్వహణపై అధ్యయనం చేయాలి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో బట్టి దుద్దిల శ్రీధర్ బాబు కూడా ఉన్నారు, అధికారులు ఉన్నారు. నామినేటెడ్ పదవుల జాతర. 35 కార్పొరేషన్ చైర్మన్ల నియామకం. జీవో రిలీజ్ చేసిన ప్రభుత్వం. 2 ఏళ్ల పాటు పదవుల్లో ఇల్లు కొనసాగుతారు. తెలంగాణ రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల జాతర నడుస్తుంది. వైఎస్ఆర్ జయంతి కానుకగా కాంగ్రెస్ నేతలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అయితే 3 నెలలుగా ఎదురు చూస్తున్న కాంగ్రెస్ నేతలకు మార్చి నెలలో రావాల్సిన జీవో పాత తేదీతో సోమవారం జీవోను సర్కార్ జారీ చేసింది. ఇన్నాళ్ళు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జీవో పెండింగ్లో ఉంది. అయితే పాత తేదీలతోనే 35 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకాన్ని ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా జీవోలో నేరల్ల శారద పేరు లేకపోవడం గమనార్హం అని చెప్పేసి ఇంకో 37 పేర్లు ఉండే 35 పేర్లు ఇచ్చిండ్రు. దాంతో కొంతవరకు వాళ్ళ ఎట్లా ఎందుకు రాలేదని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దీనిపైన కూడా విమర్శలు చేసి ఉన్నదిలే. ఇది లిస్టు. ఇందులో లిస్టు కూడా ఉన్నది మన దగ్గర. సెకండ్ పేజ్ ఉందా? సెకండ్ పేజ్ ఉన్నట్టుంది. ఇక్కడ నామినేటెడ్ పదవుల జాతర. ఇక పార్లమెంట్ ఎన్నికల ముందు మహిళా కమిషన్ చైర్మన్గా శారదా పేరు ప్రకటించి మహిళా కమిషన్ కావడం వల్ల పూర్తి స్థాయి కమిషన్ వేసే ఆలోచనలో సర్కార్ ఉందని చెప్పేసి తెలుస్తా ఉంది. ఎవరెవరికి ఏ కార్పొరేషన్లు వచ్చినాయంటే ఇక ఎస్ అన్వేష్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ. ఇక కాసుల బాలరాజు తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. జంగా రాఘవరెడ్డి ఇక తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ ప్రొడ్యూసర్ ఫెడరేషన్ లిమిటెడ్. ఇక మునాల మోహన్ రెడ్డి తెలంగాణ స్టేట్ కోఆపరేషన్ యూనిట్ లిమిటెడ్. రాయల నాగేశ్వరరావు తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్. జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తెలంగాణ ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ లిమిటెడ్. ఇక మెట్టు సాయి కుమార్ తెలంగాణ స్టేట్ ఫిషరీస్ కోఆపరేషన్ ఫెడరేషన్ లిమిటెడ్. ఇక ఎండి రియాజ్ తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్గా నియామకమైండు. ఇక పోడం వీరయ్య తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ. కాల్వ సుజాత తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్. ఆర్ గురునాథ్ రెడ్డి తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఎన్ గిరిధర్ రెడ్డి సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అంట. ఇక జనక్ ప్రసాద్ తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి. ఎం విజయబాబు తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ లిమిటెడ్. నాయుడు సత్యనారాయణ తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ లిమిటెడ్. అనిల్ ఎరావత్ తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. టి నిర్మలా జగ్గారెడ్డి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్. ఐతా ప్రకాష్ రెడ్డి తెలంగాణ స్టేట్ ట్రేడర్
ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్, ఈయన దుద్దిల శ్రీధర్ బాబు అనుచరుడు. మన్నే సతీష్ కుమార్ తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. చల్లా నరసింహారెడ్డి తెలంగాణ స్టేట్ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోఆపరేషన్ లిమిటెడ్. కె నరేందర్ రెడ్డి శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ఈ వెంకట్రామ్ రెడ్డి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. రామ్ రెడ్డి మల్రెడ్డి తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్. ఎల్బీ నగర్ టికెట్ ఆశించి భంగపడ్డ నేత. ఎంఏ ఫహీం తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్. పటేల్ రమేష్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్. ఎంఏ ఫహీం తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్. బండ్రు శోభారాణి తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ లిమిటెడ్. ఎం వీరయ్య తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార అభివృద్ధి సంస్థ లిమిటెడ్. కె శివసేనారెడ్డి స్పోర్ట్స్ అథారిటీ. అలెఖ్య పుంజల తెలంగాణ సంగీత నాటక అకాడమీ కొత్తగా చేర్చింది. ఎన్ ప్రీతం తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. నాగారి గారి ప్రీతం. నూతి శ్రీకాంత్ తెలంగాణ స్టేట్ బీసీ కోఆపరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. బెల్లయ్య నాయక్ తెలంగాణ స్టేట్ షెడ్యూల్ ట్రైబ్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. కోట్నాక తిరుపతి తెలంగాణ స్టేట్ ట్రైబల్ కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్. జైర్పాటి జైపాల్ తెలంగాణ స్టేట్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఎంఏ జబ్బర్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్. ఈ 35 మందికి 34 మంది చైర్మన్లుగా, తర్వాత ఒకరు వైస్ చైర్మన్ గా మొత్తం మీద 35 మందికి అవకాశం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా కొన్ని నామినేటెడ్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయంటే ఇంకా కొంతమంది ఆశావాహులు కూడా ఉన్నారు, చాలా మందికి రాలేవు, వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా సంబంధించి త్వరలో నిర్ణయం తీసుకుంటారంట. ఈ నామినేటెడ్ పదవుల జాతర ఇట్లా ఉంటే నాకు అహంకారం లేదు, రాజకీయ పార్టీలు ఎన్నికల వరకే, కష్టాల నుంచి బయటకు తెచ్చే బాధ్యత నాది, కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు సహకరించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటున్నాడు. గ్రేటర్ లో టార్గెట్ 30 లక్షల మొక్కలు నాటడం అంటే భవిష్యత్తు తరాలకు సహకారం అందించడమే. మంత్రి పొన్నం ప్రభాకర్. జిహెచ్ఎంసీలో వన మహోత్సవం ప్రారంభం. మరి హ్యాపీరావు నాటేగా అనేగా అడవులలో పోయి మొక్కలు పెట్టే కదా ఆయన. అట్లా ఏడ నాడతారంటే ఏది గుట్టలల్లా, తర్వాత బాగా అడవులు ఏమి ఉంటాయో ఆ అడవులలో పోయి నాటుతారు. నాటితే ఏమవుతుందంటే ఈ అడవులా లేకపోతే నాటిన మొక్కలు అంటే అన్ని మాయ అంటారు. వానకాలం వచ్చినట్టు పచ్చగా అయితే కదా, ఈ పచ్చగా ఉందంటే మాదే అని చెప్పుకుంటారు. సిటీలో అయితే ప్రతి సంవత్సరం పెట్టుడు జేబుల నొక్కుడు మళ్ళా పెట్టుడు. అయితే క్లియర్ గా నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ క్లియర్గా చెప్పిండు. ఏంటంటే ఒకవేళ ఈ వైర్లు ఉంటాయి కదా, ఈ వైర్ల కింద ఒకవేళ మొక్కలు నాటకండి. ఒకవేళ ఒకవేళ నాటిండ్రు అనుకో, నాటితే అవి పెరిగినాయి అనుకో, పెరిగితే 100% టైంకి ట్రిమ్మింగ్ చేయండి. మొత్తం చెట్లు మొత్తం కొట్టేయద్దు. కాబట్టి వాటిని జాగ్రత్త చూసుకోండి అని చెప్పేసి వీళ్ళంతా చెప్పిండు నిన్న మంత్రి. ఆ తర్వాత ఇంకా ఆమె ఎవరు, జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి. బల పరీక్షలో నెగ్గిన సోరెన్. నిన్న జార్ఖండ్ అసెంబ్లీలో బల పరీక్ష. సోరెన్ కు అనుకూలంగా 45 ఓట్లు. వాకౌట్ చేసిన విపక్ష ఎమ్మెల్యేలు. చిన్న రాష్ట్రం జార్ఖండ్, ఆయన గెలిచిండు, మళ్ళా నెగ్గిండు. 45 మందితో ముఖ్యమంత్రి అయిపోయిండు. చిన్నారుల భద్రతకు ప్రాధాన్యత. సోషల్ మీడియా ఘటనపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేసింది. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన వారిని వదిలేది లేదని చెప్పేసి ఆమె అంటా ఉంది. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది మంత్రి సీతక్క. దానం కడియంల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు, వారిపై అనర్హత వేయాలని బీఆర్ఎస్ పిటిషన్లపై నిన్న హైకోర్టులో విచారణ. తదుపరి విచారణ జూలై 11కు వాయిదా అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఇక ప్రధాని పదవికి అడుగు దూరంలో రాహుల్. సంక్షేమం అంటేనే వైఎస్ఆర్. అందరి హృదయాల్లో చెరగని ముద్ర. రాహుల్ను ప్రధాని చేయాలన్నదే వైఎస్ఆర్ కోరిక. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మహబూబ్నగర్లో పర్యటించనున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది ఇట్లా ఉంటే కాళేశ్వరం విచారణలో కీలక పరిణామం. త్వరలో వారికి పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు. ఇవాళ కమిషన్ ఎదుట 14 మంది హాజరు. ఈ నెల 16 వరకు అఫిడవిట్లు సమర్పించాలి. నివేదికను సమర్పించిన నిపుణుల కమిటీ ఇక లబ్డబ్ అంటుంది కాకకి. ఇప్పుడు ఏమవుతుందో. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు. నీట్ యూజీ పరీక్ష లీక్ వాస్తవం. అయితే ఎంతమందికి చేరింది అనేది తేలాలి. నీట్ జేఈ సీటు ప్రతి విద్యార్థి కళ. అయితే పరీక్ష రద్దుతో విద్యార్థులపై ప్రభావం పడుతుంది. మళ్ళీ పరీక్ష అనేది లాస్ట్ ఆప్షన్గా ఎంచుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు అంటాం. ఒకసారి శనార్థి నేటి మాట చూద్దాం. ఇక నేటి మాట చూసుకుంటే నిరుపేద కుటుంబం రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. పిల్లల చదువు కోసం ఆ తండ్రి పడుతున్న ఆరాటం. సమయానికి స్కూల్ ఫీజులు చెల్లించలేని దయనీయ స్థితి. ఇంట్లో కిరాణా సరుకులు అయిపోయాయని భార్య మెల్లగా తన భర్తకు చెప్తున్నప్పుడు మంచాన పడ్డ నాన్న నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లురా మందులు అయిపోయాయని అరుస్తున్నప్పుడు బావకి ఇస్తా అన్న
కట్నం కోసం రోజు నన్ను తిడుతున్నాడురా అని తమ్ముడికి అక్క ఫోన్లో తన బాధనంతా చెప్పుకున్నప్పుడు అక్క మాటలు విని కండ్ల వెంబడి నీళ్లు కారుతున్నప్పుడు స్నేహితుని సహాయం అడిగితే నా చేతిలో చిల్లిగవ్వలేదురా, సారీరా ఏమనుకోకని ఫోన్ పెట్టేసినప్పుడు అలాంటి వ్యక్తులెందరో ఆ కష్ట సమయంలో ఏం చేయాలో తోచక నిత్యం సమస్యలను ఎదుర్కొంటున్న నిరుపేదలు కనిపించకుండా వానలో కన్నీళ్లు కార్చుకుంటున్నారు. అయితే ఈ విశాలమైన స్వాతంత్ర భారతంలో అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న అంటారు. చాలా మంది లైఫ్ లో ఇక్కడ ఏదో సినిమా ఉంటుంది, అది ఇది చాలా మంది ఉదయకిరణ్ సినిమా ఉంటుంది. ఉదయకిరణ్ సినిమా ఉంటే అక్కడ సునీల్ ఉంటాడు కదా, సునీల్ ఉదయకిరణ్ పోయి ఏం చేస్తుంటే వాన కొడుతుంటే ఇంకా మళ్ళా ట్యాప్ కాడికి పోయేసి ముఖం మీద నీళ్ళు చల్లుకొని వాడు ఏడుస్తుంటాడు. ఇక ఏడుస్తుంటే ఎందుకురా ఇట్లా చేస్తున్నావు, అది నువ్వు కన్నీళ్ళు కనిపించొద్దని చెప్పేసి నువ్వు ముఖం మీద నీళ్ళు కొట్టుకుంటున్నావు, నాకు తెలియదారా, తర్వాత వాన నీళ్ళలో కలిసిపోవాలని చెప్పి చూస్తున్నావు అని చెప్పేసి నిజంగా కూడా చాలా మంది తండ్రులు ఇటువంటి బాధలు పడుతూ ఉంటారు. లైఫ్లో జరుగుతూ ఉంటాయి, పేదల జీవితాల్లో ఇటువంటివి సహజంగా జరుగుతూ ఉంటాయి. కాకపోతే అంటే వాటిని అరికట్టాల్సిన అవసరం ఉన్నది. తర్వాత దానికి ఎట్లా అనేటువంటిది దానికి కొన్ని ప్రణాళికలు రూపొందించాలి, పేదలను ఎట్లా మనం మంచి చేయాలని చెప్పి. ఇది శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వార్తలైతే ఒకసారి దిశ చూద్దాం. నెలసరి సెలవులు మంచి నిర్ణయమే, దానివల్ల మహిళలకు ఉద్యోగ అవకాశాలు తగ్గే ఛాన్స్. రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం చర్చలు జరపాలి, ఫ్రేమ్వర్క్ను రూపొందించాలని నిర్ణయం తీసుకోవాలి. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అన్ని రాష్ట్రాల్లో పీరియడ్స్ లీవ్ తప్పనిసరి చేయాలని దాఖలైన పిటిషన్ కొట్టివేత. ప్రస్తుతం బీహార్, కేరళ రాష్ట్రాల్లో నెలసరి సెలవులు అమలు చేస్తా ఉన్నారంట. అయితే నెలసరి సెలవులు అంటే ఇప్పుడు ఆడవాళ్లకు సమస్యలు ఉంటాయి, అది ప్రత్యేకంగా ఆడవాళ్ళకు సమస్యలు అవి అంటే మంత్ ఈ టైంలో అంటే కడుపు నొప్పి అటువంటివి వస్తాయంట. పాపం అంటే వాళ్ళు భరించలేరు కాబట్టి వాళ్ళకు నెలసరి సెలవులు ఇవ్వాలని చెప్పేసి కొన్ని రాష్ట్రాలు భావిస్తూ ఉన్నాయి. అయితే దేశవ్యాప్తంగా వేయాలంటే దేశవ్యాప్తంగా మరి అంటే అందరూ ఒప్పుకుంటే చేయొచ్చు కానీ లేకపోతే లేదు అని చెప్పేసి కొట్టేసిందంట సుప్రీంకోర్టు. కాకపోతే అంటే బీహార్లో తర్వాత కేరళ రాష్ట్రాల్లో వీటిని అమలు చేయడానికి అంగీకరించింది. నిజంగా కూడా ఆడవాళ్ళకు సెలవు లేవు అంటే ఆడవాళ్లకు ఆదివారం సెలవు కావాలని చెప్పేసి ఒక డిమాండ్ కూడా ఉంటుంది. వాళ్ళకు ఆదివారం శనివారం అన్ని వారాలు పాపం అన్ని రోజులు సంవత్సరానికి 365 రోజులు కష్టపడుతూనే ఉంటారు ఆడవాళ్ళు. కాబట్టి ఆడవాళ్లకు 100% వాళ్ళకు కొంత రిలీఫ్ ఇవ్వాల్సిన అవసరం బాధ్యత సమాజం పైన 100% ఉంటుంది. కాబట్టి అది మంచి నిర్ణయమే. నీట్ యూజీ పేపర్ లీక్ నిజమే, లీక్ అయిన ప్రశ్నపత్రం ఎంతమందికి చేరిందో తేలాలి. 2-3 వ్యక్తుల వల్ల మాత్రం ఎగ్జామ్ను క్యాన్సిల్ చేయలేం. లీక్ పరిధిని పరీక్ష రద్దుపై నిర్ణయం. అన్ని విషయాలు పరిశీలించాకే తీర్పు సుప్రీంకోర్టు చెప్తా ఉంది. సిబిఐ ఎన్డీఏకు ఆదేశాలు జారీ. తదుపరి విచారణ 11కు. ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఆదేశాలు జారీ చేసింది. ఇక 24 గంటల్లోనే డిసిషన్. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు స్పష్టమైన ప్రతిపాదనలు పంపండి. అసెంబ్లీ బడ్జెట్ సెషన్ లోపే నివేదిక ఇవ్వాలి. ఇక ఐఎస్బి నిర్వహణ తరహాలో బోర్డు ఏర్పాటు. గచ్చిబౌలి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆవరణలో ఇది ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తా ఉన్నారు. సిలబస్ కోర్సుల కోఆర్డినేషన్ బాధ్యతలు మంత్రి శ్రీధర్బాబుకు అప్పగించారు. ఆర్థికపరమైన రెస్పాన్సిబిలిటీస్ బట్టికి ఇక ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సాధ్యాసాధ్యాలపై పారిశ్రామిక ప్రముఖులు ఆఫీసర్లతోటి రివ్యూ నిర్వహించారు. 24 గంటల డెసిషన్ తీసుకొని అక్కడ యూనివర్సిటీ పెట్టాలని చెప్పేసి అనుకున్నారు. శ్రీధర్ బాబు భుజాల పైన పెద్ద బాధ్యతలు ఉన్నాయి. నిజంగా ఆయన కష్టపడతాడు. చాలా నీట్ గా పాలిటిక్స్ ఉంటాయి. 35 మందికి నామినేటెడ్ కార్పొరేషన్ పదవులు అప్పగిస్తూ అధికారిక ఉత్తర్వులు. ఉదయం ఉత్తర్వులు, సాయంత్రానికి బాధ్యతలు. దాదాపు 2.5 నెలలు ఆలస్యంగా మార్చిలో 37 మందికి కార్పొరేషన్ చైర్మన్ల బాధ్యతలు ఇస్తూ నోట్ రిలీజ్. తాజాగా ఉత్తర్వులో కనిపించని సిహెచ్ నాగేశ్వరరావు, శారదా పేర్లు అంటూ ఒక వార్త చూస్తున్నారు. 2 పేర్లు కనిపించారంటే 37 పేర్లు అప్పుడు చేసిండ్రు, తర్వాత ఇప్పుడు 35 పేర్లే వచ్చినాయి. త్వరలోనే మరికొందరికి 15 నుంచి 20 నామినేటెడ్ పోస్టుల భర్తీ. అన్ని స్టేట్ ర్యాంకు కోవాలోనే ఉన్నాయంట. జాబితా తయారీకి ప్రభుత్వం కసరత్తు. ఫైనల్ కాగానే సీఎం ఆమోదంతో ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం. అయితే ఏమైతే రాజకీయంగా నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో పాపం అంటే రాజకీయంగా అవకాశాలు రాని వాళ్ళు, తర్వాత టికెట్ దక్కని వాళ్ళు, రకరకాలుగా అట్లా ఆశావాహులు ఉంటారో వాళ్ళందరినీ కూడా సంతృప్తిపరిచే విధంగా ఇట్లా చర్యలు ఉంటాయి. తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ నామినేటెడ్ పోస్టుల ద్వారా కొంతవరకు వాళ్ళకు ఊరట లభిస్తుంది, వాళ్ళకు కొంతవరకు సంతృప్తిపరిచే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. కొన్ని 100 పోస్టులు ఉంటాయి ఇట్లా. అంటే తర్వాత ఇంకోటి ఏంటంటే 2 సంవత్సరాలకి ఇది అయిపోతుంది, 2 years మాత్రమే. ఇప్పుడు ఈ 35 ఉన్నాయి, తర్వాత ఇంకో 15-20 పోస్టులు మళ్ళీ అంటున్నారు. 55 అనుకో, 55 అంటే 2 ఏళ్ళకి ఒకసారి అంటే 3 సార్లు మారాలి. ఇక ఇంకో సంవత్సరం కొంతమంది ఉంటారు, ఇట్లా మారుతారు. మారినప్పుడు అట్లా ఇచ్చినప్పుడు ఏదంటే కొంతమంది సంతృప్తిగా లేనటువంటి వాళ్ళు అసంతృప్తులను కొంతవరకు బుజ్జగించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఒకవేళ కొన్ని కార్పొరేషన్ల ద్వారా కొన్ని పనులు కూడా మంచిగా జరుగుతాయి, ప్రజలకు కూడా మంచి జరుగుతుంది.
ఇట్లా ఉంటే ఇక సంక్షేమానికి చిరునామా వైఎస్ఆర్. మెట్రో రైలు చూడగానే ఆయనే గుర్తుకొస్తారు. రాహుల్ను ప్రధాని చేయడమే వైఎస్ఆర్ కళ. ఇక గాంధీ భవన్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. వచ్చే ఎన్నికల్లో ఏపీలోనూ అధికారంలోకి బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. ఇక 2029లో షర్మిల సీఎం కావడం ఖాయం. వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగించే వాళ్ళే ఆయనకు నిజమైన వారసులు. ఏపీలోని మంగళగిరిలో రేవంత్ రెడ్డి కామెంట్స్ చేసిండు. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి, 5 జవాన్ల మృతి, మరో 6 గాయాలు. కొండపై నుంచి ఆర్మీ వాహనంపైకి గ్రానైట్లు విసిరిన ఉగ్రవాదులు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలి. ఈ ఒక్కొక్కరిని కోసి కారం పెట్టాలి. ఇక మరో 20 ఏళ్లు కాంగ్రెస్ అధికారం. వైఎస్ పాదముద్రలు ఇంకా చెరిగిపోలేదు. అప్పటి స్కీమ్లు కంటిన్యూ అవుతున్నాయని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ టు మచిలీపట్నం పోర్ట్ వయా ఏపీ రాజధాని అమరావతి. 8 లైన్ల గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణం. 2 రాష్ట్రాల క్యాపిటల్స్ మధ్య రోడ్ కనెక్టివిటీ. తెలంగాణ డ్రై పోర్ట్ నుంచి సరుకు రవాణా. 2 రాష్ట్రాల సీఎంల భేటీలో ఏకాభిప్రాయం. త్వరలో కేంద్రానికి జాయింట్ ప్రతిపాదికన. మంచి చేస్తే జరుగుతూ ఉంటుంది. మంచిది. 8 కొత్త మెడికల్ కాలేజీలకు నో పర్మిషన్. సరైన ఫ్యాకల్టీ లేదంట, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. 2 నెలల్లో లోపాలను సవరించుకోండి, లేదంటే పూర్తి స్థాయి అనుమతి ఇవ్వబోమని చెప్పేసి కాలేజీ ప్రిన్సిపల్లకు ఎన్ఎంసి చెప్పేసి సూచన చేసింది. లేకపోతే మీకు ఇయ్యరా అని చెప్పి. మణిపూర్ లో శాంతి నెలకొనాలి. పరిస్థితుల్లో ఏమాత్రం మెరుగుదల లేదు. రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటించాలి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ జిరీబామ్ చురాచంద్పూర్ జిల్లాలో సహాయక శిబిరాల సందర్శన. మణిపూర్లో 100% శాంతి నెలకొనాలే. తర్వాత నిజంగా కూడా ప్రధానమంత్రి ఒకసారి వాటి పోయేస్తే బాగుంటుంది. ఎన్నిసార్లు వాళ్ళు డిమాండ్ చేస్తున్నా కానీ కనీసం అక్కడ ఓతలేడు, దాని మీద మాట్లాడతలేనట్టు విమర్శలు ఉన్నాయి. మరి దాన్ని పరిశీలిస్తే బాగుంటుంది. కొత్త ఆర్ఓఆర్ చట్టం డ్రాఫ్ట్ రెడీ, ప్రభుత్వానికి సమర్పించాం. వచ్చే అసెంబ్లీ సెషన్ లో ఆమోద ముద్రకు ఛాన్స్. పాత చట్టంతో లక్షలాది మంది రైతులకు ఇబ్బందులు. భూ సమస్యలకు కేసీఆర్ కారణం. ఆయనపై క్రిమినల్ కేసు పెట్టే యోచన. ధరణి కమిటీ సభ్యుడు ఎం కోదండరాం. నేను కూడా కోదండ రెడ్డి గారు చెప్తా ఉన్నారు 100% ఆర్ఓఆర్ చట్టం ఇది డ్రాఫ్ట్ రెడీ చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటికి పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులేస్తూ ఉంది. నిజంగా కూడా అది చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ ధరణి దరిద్రంతో మొత్తం రకరకాలుగా సమస్యలు ఏర్పడ్డాయి. ఇక వాటిని మరి ఎట్లా పరిష్కరిస్తారో ఏం కథనో మరి చూడాలి. ఇట్లా ఉంటే కమిషన్ ఎదుటకు కాళేశ్వరం ఇంజనీర్లు. ప్రాజెక్టు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ సైతం మొత్తం 14 మంది హాజరు. ఈ నెల 16లోగా అఫిడవిట్ రూపంలో వివరాలు అందజేయాలని జస్టిస్ ఘోష్ ఆదేశం. 2 కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతోనూ భేటీ. ఇప్పటికే అందిన కాగ్ పూర్తి స్థాయి నివేదిక. త్వరలో దీనిపై స్టేట్ ఆడిటర్లతో సమావేశం. ఎన్డీఎస్ఏ తుది నివేదిక కోసం వెయిటింగ్. సాక్ష్యాలపై ఫోకస్ పెట్టిన కమిషన్. చూడాలి ఎట్లుంటుంది బయట పడితే అన్ని. 19న రాష్ట్రానికి చంద్రబాబు ఎన్టీఆర్ భవన్లో రాష్ట్ర కమిటీతో భేటీ అవుతాడు. ఇక రాష్ట్ర పార్టీ కార్యాచరణ, సభ్యత్వ నమోదు కమిటీలపై స్పష్టత వచ్చే ఛాన్స్ అంట. నేతలంతా అటెండ్ కావాలని ఇప్పటికే హింట్ ఇచ్చిండ్రు. మన ముఖ్యమంత్రి ఏమో అక్కడ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఇక మళ్ళా కాంగ్రెస్ బలోపేతం కోసం ట్రై చేస్తూ ఉంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణలో టీడీపీ బలోపేతం కోసం పనిచేస్తా ఉన్నారు. విశ్వాస పరీక్షలో నెగ్గిన హేమంత్ సోరెన్. జార్ఖండ్ అసెంబ్లీలో 45 మంది ఎమ్మెల్యేల సపోర్టు. 27 మంది జేఎంఎం ఉన్నారంట, 17 మంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఆర్జేడీకి చెందిన ఒక ఎమ్మెల్యే సైతం వీళ్ళకి సపోర్ట్ చేసిండు హేమంత్ సోరెన్. రాజకీయాలు ఎన్నికల వరకే. విమర్శలు, ఆరోపణలు మానుకొని అభివృద్ధిపై ఫోకస్ పెడతాం. కేంద్ర మంత్రి పదవి వచ్చిందని నాకు ఎలాంటి అహంకారం లేదు. నా గెలుపుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల సహకారం. అన్ని కులాలకు సమానంగా నిధులు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. గ్రేట్ అన్న, చిన్న స్థాయి నుంచి సహాయక మంత్రిగా ఎదిగినవంటే కేంద్ర మంత్రి అంటే జోక్. అది అంత ఈజీ. అనుమతులున్నా కూల్చడమేంది. గంజాయి గుడుంబ అమ్మే వాళ్ళను పట్టుకోకుండా పేదలపై దౌర్జన్యమా. అధికారులు బాధ్యత మరిచి వ్యవహరిస్తే జైలుకు వెళ్ళక తప్పదు. సాయిప్రియ ఎన్క్లేవ్ బాధితులకు క్షమాపణ చెప్పి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఎంపీ ఈటల అంటున్నాడు. ఇది దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. పరీక్షల్లో మార్పులు. ఏపీ టెట్ కొత్త షెడ్యూల్ విడుదల. ఆగస్టు 3 వరకు ఫీజుల చెల్లింపు. విద్యార్థుల వినతి మేరకు మార్పులు. అక్టోబర్ 3 నుంచి 20 వరకు పరీక్షలు. అయితే షెడ్యూల్ మార్పు చేసిండ్రు. మీకేమైంది? షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి పరీక్ష. ఏమైనా మొత్తం కాలిపోతున్నది. ఒకవేళ నిర్వహించేది ఉంటే ఇప్పటికే నిర్వహించేసి ఎప్పుడెప్పుడు ఎండాకాలం సెలవులో నిర్వహించేసి ఎక్కడికక్కడ టీచర్ పోస్టులు బదిలీలు ఇవన్నీ కూడా వేసుకుంటే అయిపోతుండే. అది చేసే అవకాశం లేకుండే.
ఎందుకనంటే అప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి చేయలేని పరిస్థితి ఉంది, ఒప్పుకుందాం. ఎన్నికల కోడ్ కానీ ఇప్పుడు మొత్తం ఆగమాగం అయిపోతున్నట్టుగా ఇప్పటికీ ఏం జరగనట్టుగా ఇప్పుడు ఎట్లయితే నడుస్తున్నాయి కదా పాఠశాలలు, తర్వాత ఏదో విద్యా వాలంటీర్లు ఎవరో నడుస్తున్నాయి కదా, వాళ్ళని కొనసాగించి కొంతవరకు వాళ్ళకు అవకాశం కల్పిస్తే అయిపోతుంది కదా. చదువుకుంటే మంచి వాళ్ళు వచ్చే అవకాశం కాదు, ఇప్పుడు ఇస్త్రీ పోస్టులు ఇచ్చిన దానికి చదువుకోకటే చేస్తే ఎట్లయితుంది? ఇచ్చింది కూడా మళ్ళీ. ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు, పలు నగరాలపై పెద్ద ఎత్తున క్షిపణి దాడులు, చిన్నపిల్లల ఆసుపత్రులపై బాంబుల దాడి, 20 మంది మృతి, 50 మందికి పైగా మానవత్వం లేదు, మన్ను లేదు. వైఎస్ఆర్ స్ఫూర్తితోనే 6 గ్యారెంటీలు, వైఎస్ఆర్ పాదయాత్రతోనే కాంగ్రెస్కి అధికారం, రాహుల్ ప్రధాని అయితేనే పేదలకు న్యాయం, పార్టీ కోసం కష్టపడ్డ వారికి పదవులు ఇస్తున్నాం. అయితే వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి సీఎం రేవంత్ నివాళి, ఆగస్టు 15 కల్లా రుణమాఫీ చేసి తీరుతామన్న బట్టి వైఎస్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు అని చెప్పేసి ఒక వార్త. కదులుతున్న కాళేశ్వరం డొంక, కమిషన్ ముందుకు 14 మంది పంప్ హౌస్ ఇంజనీర్లు, కమిషన్ విచారణలో తేలనున్న అసలు గుట్టు, ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ, కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ కు కాగ్ రిపోర్ట్, NDSA విజిలెన్స్ మరోసారి ఆ నివేదిక ఇవ్వాలి. పీసీ చంద్రఘోష్ కమిషన్ ఆదేశాలు, అఫిడవిట్ దాఖలకు 16 తేదీ వరకు డెడ్ లైన్ ఉందంటే. మరి ఇక ఆజ్కి బాత్ చూసుకుంటే, మానవ జీవితం మొదటి సగంలో డబ్బు పిచ్చిలో పడి లేనిపోని జబ్బులు తెచ్చుకుంటున్నారట, రెండవ సగంలో ఆ జబ్బులు తగ్గాలని సంపాదన డబ్బులు తరగలేస్తున్నారు. అంటే అప్పుడు సంపాదిస్తున్నారు, ఇప్పుడు అవి ఎక్కడ పెడుతున్నారు, అంతే జీవితం. అయితే ఎందుకు ఉరుకులు పరుగులు, ఎక్కడ ఆగుతుందో తెలియని ప్రయాణం, రంగురాళ్ల కోసం వెతుకులాటలు. ఓ మనిషి ఇంకెప్పుడు మారుతావు, మనిషి ఉన్నప్పుడు పట్టించుకోక ఏం చేస్తారంట, మనిషి ఉన్నప్పుడు పట్టించుకో, పోయాక ఫోటోలపై ప్రేమ కురిపిస్తే ఏం లాభం, నువ్వేమి పోగొట్టుకున్నావు, నీకే తెలియనంతగా పరిగెడుతున్నావు. ఓ మనిషి జీవితం చాలా చిన్నది, దీన్ని చీకు చింతలతో గడపడం అవసరమా అని చెప్పేసి తాండూరు వెంకటేష్ మొత్తం వైరాగ్యంతో గట్టిగా రాసింది. అయితే యాక్చువల్గా ఏంటంటే శ్మశాన వైరాగ్యం అని ఒకటి ఉంటుంది, శ్మశాన వైరాగ్యం అంటారు. ఇక శ్మశాన వైరాగ్యం అంటే ఎట్టుంటుంది అంటే, వాళ్ళు చచ్చిపోతారు కదా, చచ్చిపోయిన తర్వాత ఇక్కడ బొందకాడికి పోతారు, బొందకాడుకో లేకపోతే కాష్టం కాడనో పోతారు. పోయిన తర్వాత అట్లా కాదు, ఏముంటది, ఎవరైనా కాటికి పోవాల్సిన వాళ్ళు, ఎవరైనా ఎందుకు ఆస్తులు బీస్తులు తర్వాత ఇట్లా అని అంటుంటారు. ఇక అనేసి ఏమున్నది, ఎన్ని కోట్లు, ఎన్ని వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదిస్తే ఏముంటది, అట్లా ఏం లేదు కదా, ఎవరైనా కాటికి పోవాల్సిన వాళ్ళు, ఎవరికైనా పైకి పోవాల్సిన వాళ్ళు, ఇట్లా మాట్లాడుతున్నారు. దీన్ని ఏమంటారు, శ్మశాన వైరాగ్యం అంటారు. జర్ర అక్కడికి వెళ్ళి ఇక్కడ జర్ర స్నానం చేసో లేకపోతే జర పక్కకు ఇక్కడ జరిగిన అనుకో, జరిగిపోయినా బర్రెడికి పోయిందిరా, దుడ్డెడికి పోయిందిరా, ఆడు పైసలు ఇచ్చిండా, వీడు ఎన్ని చేస్తున్నాడు, మన ఆస్తులు ఏమైతున్నాయి, వాడు కబ్జా పెడుతున్నాడు, ఇట్లా వస్తానట్టు. నార్మల్ గా కాదు, అంటే శ్మశాన వైరాగ్యం అక్కడి వరకే ఉంటుంది అన్నట్టు లెక్క. కాకపోతే ఏంటంటే మానవ జీవితం మరి కొంచెం మానవత్వంతో మెలగాల్సిన అవసరం అయితే, చాలా మానవ సంబంధాలు మనిషి సంబంధాలు అవుతున్నాయి. అదో మానవ సంబంధాలు మనిషి సంబంధాలు. ఒక్క పదం 2 సార్లు మంత్రిగా ప్రమాణం. అందుకనే ఆయన ఎవరు కార్ల్ మార్క్స్ అంటాడు అనమాట, ఆల్ హ్యూమన్ రిలేషన్స్ ఆర్ ఫైనాన్షియల్ రిలేషన్స్, అంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటాడు. అదే నిజమే, అదే అవుతుంది. అంటే ఇంకా మానవత్వం బ్రతికే ఉంది వాస్తవంగా. కొన్ని తొలుత సహాయ మంత్రిగా, తర్వాత కేబినెట్ మంత్రిగా, పొరపాటును సరిదిద్దే క్రమంలో మరో పొరపాటు, బీజేపీలో చేరిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రావత్ మోహన్ యాదవ్ కేబినెట్ లో మంత్రిగా అవకాశం, తొలుత సహాయ మంత్రిగా ప్రమాణం చేయించిన గవర్నర్, మధ్యప్రదేశ్ కేబినెట్ విస్తరణలో అనూహ్య ఘటన. గమ్మత్తుంది, వాళ్ళదే క్లారిటీ లేకపోతే ఎట్లా. ఇక నామినేటెడ్ పదవుల జాతర, రాష్ట్రంలో 34 కార్పొరేషన్ల నియామకం, ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక 2 ఏళ్ల పదవీ కాలంతో జీవ విడుదల, ఇక టికెట్ త్యాగం చేసిన వారికి ప్రాధాన్యం ఇచ్చామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. మార్చి 15న జీవో, ఎన్నికల కోడ్ ఎఫెక్ట్తో నిలిపివేత. ఇక TSIIC చైర్పర్సన్గా జగ్గారెడ్డి సతీమణి నిర్మలారెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్గా మాజీ ఎమ్మెల్యే పోదం వీరయ్య, మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఈరవత్రి అనిల్ అని చెప్పేసి కూడా ఓసీలకే పెద్దపీట వేసిందన్న ఒక ఆరోపణలు అయితే వస్తున్నాయి. చూసుకోండి. ఇక మునిగిన ముంబైను ముంచెత్తిన భారీ వర్షాలు, కుంభవృష్టితో పలు ప్రాంతాలు నీట మునక, 300 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు. లోకల్ ట్రైన్ సర్వీసులకు తీవ్ర అంతరాలు. ముంబైలో లోకల్ ట్రైన్లు ఆగిపోయినాయి అంటే ఖతమే. స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం, పట్టాలపై చేరిన వరద నీరు, లోకల్ రైళ్ల రద్దు, బస్సుల దారి మళ్లింపు, స్తంభించిన జనజీవనం. మరో 3 రోజుల పాటు భారీ వానలు కొడితే అంటే ఆడ వానలు కొడితే కానీ మరి ఈడేందుకు కొడతలే వెంపాడు, మళ్ళీ పరిశాన్ ఉన్నది లెక్క. అందుకని దయచేసి లైవ్ చూసినటువంటి మిత్రులు లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే
ఇక మీకు తెలుసు కథలు ఏమేమి వెనకెలక ఏమేమి జరుగుతుంటాయో కథలని కూడా తెలుసు. కాబట్టి దయచేసి ఒక నిమిషం కేటాయించండి, లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. పోస్ట్ పోన్ డిఎస్సి అంటుంది మిత్రమా, మనం 100% చేయాల్సిందే. 100% న్యాయమైన డిమాండ్. డిఎస్సి గ్రూప్ అభ్యర్థుల గురించి కూడా ఆలోచించాలి. తర్వాత గ్రూప్స్ రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు. మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారో అర్థమైతలేదు. కానీ ఈ విద్యాశాఖ ఎందుకు నిర్ణయం తీసుకుంటలేదు మరి రేవంత్ వినలేదా అని చెప్పేసి అంటే ఆయనకు నిజంగా కూడా ఆయన సానుకూలంగానే ఉండు మిత్రమా, ఎవరో మ్యాలిపులేట్ చేస్తున్నారు మరి ఆయన్ని అనవసరంగా. ఒక్క నిమిషం అయితే లైక్ చేయండి, మొత్తం అదే వస్తున్నాయి చూడరు. ఇగో కనీసం చూడుంటే మీరు వాళ్ళకి కావాల్సింది ఏంది, మెజారిటీ కూడా మీరు పరిగణలోకి తీసుకోకపోతే, విద్యార్థుల భవిష్యత్తును కూడా పరిగణలోకి తీసుకోకపోతే మరి రాష్ట్ర ప్రభుత్వం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి అయితే ఉందని చెప్తా ఉన్నారు. అన్నీ అవే ఉన్నాయి. డిఎస్సి పోస్ట్పోన్ చేయాలి, వాళ్ళకి కొంచెం సమయం ఇస్తే వాళ్ళు చదువుకొని 100% మంచి మార్కులతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరో అధికారులు మ్యానిపులేట్ చేస్తున్నారు. కాబట్టి పాపం వాళ్ళ అర్థం చేసుకోండి, వాళ్ళ బాధను అర్థం చేసుకోండి. మీరు నిజంగా మంచి పని చేసిండ్రు అంటే పోస్టులు పెంచడం కానీ తర్వాత ఇవన్నీ కూడా మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు దాన్ని ఒకవేళ వాళ్ళు కోరుతున్నారు, పోయింది ఏముంటుంది, కొంచెం అవకాశం కల్పిస్తే అయిపోతుంది కదా. అందరూ అదే అడుగుతున్నారు. కాబట్టి దానిపైన నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికైనా పోయింది ఏం లేదు, ఇంకా 9 రోజులు టైం ఉన్నది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, విద్యాశాఖ కూడా దీని మీద స్పందించాలి. ఇక నీట్గా లీకేజ్ పేపర్ ఎంతమందికి చేరిందో తెలియాల్సి ఉంది. పేపర్ లీక్ అయినట్లు స్పష్టమైనందున ఇది తేలాలి. ఎలా లీక్ అయ్యిందో కూడా తేల్చాలి. దర్యాప్తు నివేదికను సమర్పించాలనే ఆదేశాలు. రీ ఎగ్జామ్ చివరి ఆప్షన్ మాత్రమే. అన్ని అంశాలు పరిశీలించాకే తుది తీర్పు. విచారణ 11వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి పరీక్షలు స్పష్టం చేసిన తెలంగాణ విద్యాశాఖ. షెడ్యూల్ ప్రకారం ఏం పోతుంది, తప్పిపోతుంది అదేమన్నా. ఇక ధన్వంతరి ఇంటర్నేషనల్ మోసం, ఫౌండేషన్ పేరుతో భారీ మోసం, అధిక వడ్డీ ఇస్తామంటూ ఆశలు పెట్టిందట. భారీగా పెట్టుబడులు రాబట్టుకున్న సంస్థ 540 కోట్ల రూపాయల వరకు డిపాజిట్లు సేకరించిందట. ఇక సేకరించి ఎత్తేస్తారా నాయన, పైసలు ఎక్కువ వడ్డీ ఇస్తామన్నా లేకపోతే ఏదైనా చేస్తామన్నా, ఉట్టినే బంగారము అగ్గోకు దొరుకుతుందన్నా ఎందుకు ఇస్తారు ఎప్పుడు వాడు. ఇవన్నీ కూడా మోసపోవద్దు, నమ్మొద్దు, మోసపోవద్దు. ఈజీ. ఇంకా వీళ్ళు ట్విస్ట్ ఏంటంటే వేరే వాళ్ళకి చెప్పరు, వాళ్ళ చుట్టాలకు నువ్వు 1,00,000 రూపాయలు పెట్టు నీకు ఇమీడియట్లీ డబ్బులు వస్తాయి అంటే ఎవరికి చెప్పకుండా పెడతారు, వాడు మింగిపోతాడు. అదే అదే నాకు తెలిసిన ఒక ఆమె నీకు 20 లక్షలు పెడితే నీకు 3 నెలల మళ్ళీ 40 లక్షలు అవుతాయి అని చెప్పిందంట. 20 లక్షలు అంటే అదటే. నైపుణ్యమే యువత భవిత, యుద్ధ ప్రాతిపదికన స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు. 23లోగా నివేదిక సమర్పించాలి. ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. పారిశ్రామిక రంగ ప్రముఖులతో నిన్న భేటీ అయ్యిండు. ప్రశ్నాపత్రం లీక్ నిజం, విస్తృతి ఎంతో తేలాలి. అక్రమ లబ్ధిదారులు ఎందరో గుర్తించాలి. ఈ సమాచారం ఆధారంగానే మళ్లీ పరీక్షపై నిర్ణయం. నీట్ యూజీ వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పేరుకుపోతున్న పరిహారం కేసులు. ట్రిబ్యునల్ విచారణకు హాజరు కాని బాధితులు. ఫార్మాసిటీ తర్వాత నిమ్స్, కాళేశ్వరం కాలువలకు సంబంధించినవి ఎక్కువనంట. బహిరంగ మార్కెట్లో భూముల విలువకు భూసేకరణ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించిన ధరకు పొంతన లేదని సిద్దిపేట జిల్లాలో కాలువల కింద భూమిని ఇచ్చేందుకు నిరాకరిస్తూ కొందరు కేసులు వేసిండ్రంట. తమ గ్రామంలో భూములు తీసుకొని ప్రత్యామ్నాయంగా ఇస్తున్న స్థలంలో ఉపయోగం లేదని చెప్పేసి కూడా డిండి ప్రాజెక్టు కింద ఇచ్చిన వాళ్ళు అన్నారట. ఈ ప్రాజెక్ట్ లో భూములు తీసుకుంటే అందరూ నిరుపేదలే ఉంటాయి. ఏ లీడర్ ఈ భూములు పోవు, దీంట్లో పోతే కొంచెం ఇట్లా అంటారు, రోడ్ పోతే అవసరం అంటే మొత్తం అవుటర్ నే ఖతం చేసి పడేస్తారు, అడ్డు తిప్పుతారు. సంఘాల నేతలైన 6 ఏళ్లకు ఖచ్చితంగా బదిలీ. వారు ఏ పదవిలో ఉన్నా స్థానచలనం తప్పనిసరి. ప్రభుత్వ జీవోలో స్పష్టం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తున్నది. అయితే ఇక్కడ డిగ్రీ కాలేజ్ లెక్చరర్లకు సంబంధించి మళ్ళీ ఏదో కథ జరుగుతుందంటే అది అక్కడ గురుకుల డిగ్రీ కళాశాలకు సంబంధించి మరి దానిపైన కూడా ఒకసారి దృష్టి పెట్టాలి. మరి సీఎం ను కలిసిన బారాసా ఎమ్మెల్సీ చల్లా త్వరలో కాంగ్రెస్ లోకి అలంపూర్ ఎమ్మెల్యే కూడా చేరతారని అంచనా. రాజకీయ వ్యాపారులు వైఎస్ఆర్ వారసులు కారు. కడపలో ఉప ఎన్నిక వస్తే అక్కడ ఊరూరు తిరిగే బాధ్యత తీసుకుంటా అని చెప్పేసి ఏపీలో నిర్వహించిన జయంతి సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఉప ఎన్నిక వస్తుందంటే అక్కడ అవినాష్ రెడ్డి ఇప్పుడు ఉన్నాడు కదా ఎంపీ, ఒకవేళ అవినాష్ రెడ్డి మళ్ళీ జైలుకి ఇట్లా వస్తాయని చెప్తున్నాడు. 34 కార్పొరేషన్లకు కొత్త చైర్పర్సన్లు, ఒక సంస్థకు వైస్ చైర్మన్ నియామకం, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ. ఇక రెబీస్తో జాగ్రత్త. కుక్క గరిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గర్భిణులు, శిశువులు టీకాలు తీసుకోవచ్చా? ఇలాంటి ఎన్నో సందేహాలకు సమాధానం ఉందంట సఖీబాబులో. కాబట్టి చాలా మంచిది ఇది. కాబట్టి దీని మీద అవగాహన ఉండాలి.
ఎందుకంటే కుక్కలు కడితే చాలా చాలా చిన్న విషయం అని ఈ మధ్యలో అటాక్ ఎక్కువైతున్నాయి. తర్వాత ఏమైతుందంటే కొంతకాలం తర్వాత వాళ్ళు కుక్కలు ఎట్లయితే మురుగుతాయో అట్లనే మురిగినట్టు చేస్తారు, తర్వాత పిచ్చి పిచ్చి చేస్తారు, తర్వాత ఇట్లా చొల్లు కారుతుంది, ఇట్లంతా కూడా అవుతుంది. అట్లా అయిన తర్వాత చనిపోతారు. రెబీస్ వ్యాధి అంటారు దీన్ని. అందుకని దానికి టీకాలు వేసుకుంటే మంచిగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుక్కలు పెంపుడు కుక్కలైనా సరే వాటికి టీకాలు వేయించండి, మీరు కూడా టీకాలు వేసుకోండి కుక్క గడిస్తే. ముంచెత్తిన వాన మునిగిన ముంబై, 6 గంటల్లో 30 సెంటీమీటర్లు మించి కుండపోత వర్షం, నిలిచిన లోకల్ ట్రైన్లు, విమాన సేవలకు అంతరాయం. ఇక రష్యాతో మరింత సుదృఢ బంధం, ఇక ప్రాంతీయ శాంతికి మద్దతుగా నిలుస్తా అని చెప్పేసి ప్రధాని మోడీ అంటున్నాడు. రష్యా పర్యటనకు వెళ్ళిన ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతున్న అక్కడ అధ్యక్షుడు పుతిన్. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు కార్లే ఉన్నట్టున్నాయి ఇవి. ఇక ఈమె ఏమంటదో, ఈమె అంగలారుస్తుంది. ఇక ఈమెకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. మీరేమో అర్థం చేసుకుంటలేరు ప్రభుత్వం. చూసినావా ఏమంటుంది? పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం ముట్టడికి ఈమెకు ఎందుకు అవకాశం ఇస్తారు అని అడుగుతున్నాం మనము. విద్యాశాఖ ఎందుకు నిర్ణయం తీసుకుంటలేదు? ఇక్కడ టీజీపీఎస్సీ చైర్మన్ ఎందుకు నిర్ణయం తీసుకుంటలేరు? వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు కనీసం? అరే ఇంత ఆందోళన ఇదంతా కూడా జరుగుతూ ఉంటే ఒకవేళ వీళ్ళు ప్రోత్సహించి అట్లా చేస్తున్నా కానీ దాన్ని మెల్లగా సల్లార్చినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన, తర్వాత అధికారుల పైన ఉంటుంది కదా. ఎందుకు చేస్తారు ఇట్లా? ఇక సర్కార్తో డిఎస్సి ఇగోంది వదుడు. నిన్న అక్కడ విజువల్స్ కూడా పంపించిండ్రు వాళ్ళు. ఎందుకనంటే పాపం వాళ్ళు అంటే ఇక్కడ గోషమహల్ స్టేడియం దగ్గర వాళ్ళని అరెస్ట్ చేసి గోషమహల్ స్టేడియంలో వేసిండ్రు పోలీసులు. గవర్నమెంట్ అదే చేస్తే మీరు అదే చేస్తారు. ఇప్పుడు మంచి చేసినాక కూడా ఇప్పుడు మంచి చేసినాక కూడా మంచి జరగకపోతే ఎట్లయితుంది లెక్క? ఆడపిల్లలు చూడండి మొత్తం మాడ వీళ్ళందరూ కూడా వచ్చేసి మొత్తం అట్లా ఇబ్బంది పడుతున్నారు. అమ్మాయిలు కూడా గోషమాల్ స్టేడియంలో ఇవి నిర్ణయాలు తీసుకుంటే అయిపోతుంది. ఇంతమంది ఇబ్బంది పడుతూ ఉంటే రాత్రి తీసుకుపోయి స్టేడియంలో వేసినట. ఇగో మీరు ఇప్పుడైతే ప్రతిపక్షాలు ఉన్నాయో వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నట్టే లెక్క. కాబట్టి వాళ్ళు న్యాయమైన డిమాండ్ అది పోస్ట్పోన్ చేస్తే పోయేది ఏముంటుంది? చూడు ఎంతమంది, చాలా మంది ఉన్నారు, కొన్ని వేల మంది వాళ్ళని తీసుకుపోయి లోపల వేస్తే ఏమొస్తుంది? సురేష్ యాదవా ఇందాక మాట్లాడింది పోస్ట్ పోన్ చేయని చెప్పేసి చూడుగో కొంతమంది ఆడుస్తుంటే బాధపడుతుంటే కనీసం పట్టించుకోకపోతే ఎట్లా? పాప అమ్మాయిలు కూడా రాత్రిపూట పోయి కూర్చున్నారు. దీనివల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు ఆలోచించుకోరు. ఎందుకంటే ఇప్పుడు అది మంచిది కాదు. ఇక చూసినా కూడా ఇంత పెద్దగా ఎప్పుడన్నా నిరుద్యోగుల గురించి రాసిందా? మేము ఎప్పుడన్నా ఈమె రాసుకొస్తుంది, రాసుకొచ్చే అవకాశం మనం కల్పిస్తున్నారు, మీరే కల్పిస్తున్నారు. మరి అర్థం చేసుకోరి, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ప్రజాపాలన. ఇక సికాజ మాజీ నేత అరెస్ట్ అని చెప్పేసి రమాకాంత్ను పట్టుకెళ్ళిన పోలీసులు సింగరేణిలో కలకలం అని చెప్పేసి ఒక వార్త. ఇదేనా ప్రజాపాలన అని చెప్పేసి గిత రాత్రి రాస్తుంది. ఆంధ్ర అర్ధరాత్రి ఆందోళన, ఆటో కార్మికుల ఆగ్రహ జ్వాలలు, పింఛన్ దివ్యాంగుల మహాధరణ అని చెప్పేసి ఒక వార్త, పంచాయతీ కార్మికుల ఆందోళనని. ఈ మొత్తం ఆందోళన రాస్తుంది, ఏం వస్తలేనట్టుంది. ఆందోళన చెందుతుంది. ఆయన కనిపిస్తాడు, కాకేడు కనిపిస్తుంటా కాకేడలేడని చెప్పేసి వైఎస్ఆర్ జయంతిని కూడా ఏదట్లేస్తుంది. పేద ఇండ్లపైకి కాంగ్రెస్ బుల్డోజర్. ఇగో టోకెన్ విధానం మాకొద్దు, అది పైరవీకారుల కోసమే అని చెప్పేసి గతంలోనే లంకకథలని వాటి కూడా సభ్య కమిటీ రాకతో కాంగ్రెస్ నేతల గుబులు. ఇక అర్చకుల బదిలీ, ఆలయ ఉద్యోగులకు స్థానచలనం, ప్రతిపాదన సిద్ధం చేసిన దేవాదాయ శాఖ అని చెప్పేసి ఒక వార్త. రుణమాఫీకి భూములు తాకట్టు అని చెప్పేసి నిధుల కోసం సర్కార్ అన్వేషణ, 400 ఎకరాలు కుదోబెట్టాలని నిర్ణయం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అమ్మేసిర్రా నాయన బాబు, మీ ఆయన అమ్మేసిండ్రు. కోకాపేట భూములు ఏమైనాయి, బుద్వేల్ భూములు ఏమైనాయి, భూముల పని చేసిండు మీ ఆయన. మీ ఆయన కాకారంట చేసిండు. కాబట్టి నేను ఏమంటున్నంటే 100% ప్రభుత్వం డిఎస్సి మాత్రం పోస్ట్పోన్ చేయాలి. తర్వాత గ్రూప్ 1 అంటే వీళ్ళకి సంబంధించి కూడా ఒకసారి చర్చలు జరపండి. ఏమైతుంది, పోయేది ఏముంటుంది. ఎవరో చెప్పిందని మ్యాల్పేట్ అయితే మాత్రం ఇంకా నష్టం జరుగుతుంది.